ఈ సిరీస్ యొక్క ప్రారంభంలో మనకి మన హీరోని చూపిస్తారు. ఇతని పేరు సియూన్. సియూన్ ఒక స్టూడెంట్. అతను ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడు, ఎవరితోనూ మాట్లాడుకోడు. తన లైఫ్ ని తనే ఒంటరిగా గడపడానికి ఇష్టపడతాడు. ప్రస్తుతం అతను ట్రాన్స్ఫర్ అయి తన కొత్త స్కూల్ కి వచ్చుంటాడు. ఈ స్కూల్ వీళ్ళ దేశంలోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ స్కూల్లో ఒకటి. ఇందులో ఉన్న వాళ్ళందరూ నార్మల్ పిల్లలు కారు, అందరూ రౌడీలు, గూండాలే. స్కూల్లో ఎక్కడ చూసినా గొడవలు, బుల్లింగ్స్ లాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అందులోనూ మన హీరో సంగతికి వస్తే అతను చాలా సైలెంట్ కదా, కాబట్టి అతను ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాడు అని అనుకుంటే అదే కాదు, ఇక్కడ పిల్లలందరూ అతన్ని చూసి భయపడుతున్నారు. విషయం ఏంటంటే మన హీరో తన పాత స్కూల్లో ఎవరో ఒక పిల్లడిని హత్య చేస్తాడంట. అండ్ అందుకే అతన్ని ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేసేసారు అని పిల్లల మధ్య రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. వీడు ఎప్పుడు సైలెంట్ గా, ముఖంలో చిన్న చిరునవ్వు కూడా లేకుండా స్ట్రైట్ ఫేస్ తో ప్రతి ఒక్కరిని చాలా కోపంగా చూడడం వల్ల స్కూల్లో ఉన్న బుల్లీస్ అందరూ వీడేదో ఒక పెద్ద సైకోపాత్ అని ఎవరు వీడి దగ్గరికి కూడా రావట్లేదు. అండ్ మన హీరో సియూన్ కి కూడా అదే కావాలి. హీరో ఇలా డిప్రెసింగ్ గా కనిపించడానికి ఒక రీజన్ ఉంది. అతనికి ఏదో ఒక ట్రాజిక్ పాస్ట్ ఉంది. హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి అతని ఇప్పుడు కోమాలో ఉన్నాడు. అండ్ ఈ పాస్ట్ ట్రామా వల్ల సియూన్ రాత్రుల్లో నిద్ర కూడా పోలేకపోతుంటాడు. అతనికి పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని నైట్ మేర్స్ లా వస్తుంటాయి. కాబట్టి సియూన్ ఒక సైకాలజిస్ట్ ని మీట్ అవుతాడు. ఆమె అతని దగ్గర నీకు ఎలాంటి కళలు వస్తున్నాయి అని అడుగుతుంది. కానీ మన హీరో తన కళల గురించి అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడడు. డాక్టర్ అయితే అతనికి రాత్రి హాయిగా నిద్రపోవడం కోసం చాలా పవర్ఫుల్ అయిన స్లీపింగ్ టాబ్లెట్స్ ని ఇస్తుంది. కానీ అవి కూడా సహాయం చేయవు, ఎందుకంటే కళలు అంత దారుణంగా ఉన్నాయి. ఒకరోజు హీరో ఎప్పట్లా స్కూల్ కి వెళ్లి తన సీట్ లో కూర్చుని నిద్రపోతున్నప్పుడు క్లాస్ లోకి పరిగెట్టుకుని వచ్చిన జాంటే అనే అబ్బాయి తెలియక మన హీరోని తన బ్యాగ్ తో కొట్టి లేపేస్తాడు. మెలుకున్న మన హీరో ఆ అబ్బాయిని చూస్తాడు. వాడు చాలా భయపడి తనకి సారీ చెప్పడం వల్ల సరే అని ఇతను వదిలేస్తాడు. జాంటే మన హీరోకి ఎగ్జాక్ట్ ఆపోజిట్. వీడిని చూస్తే ఎవ్వరూ భయపడరు. అందరూ ఇతని చూసి బుల్లీ చేస్తారు. ప్రస్తుతం జాంటే క్లాస్ అంతా కాదు స్కూల్ అంతా జ్యూసెస్ ఇంకా స్నాక్స్ డెలివరీ చేస్తూ ఉంటాడు. క్లాస్ లో కొందరు గ్యాంగ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు జాంటేని బెదిరించి ఈ పనులని చేయిస్తున్నారు. పాపం వాళ్ళు అతనికి డబ్బులు కూడా ఇవ్వరు. రాంగ్ డ్రింక్ ని తెచ్చినందుకు అతన్ని కొడతారు. వెంటనే మళ్ళీ హక్ చేసి వాళ్ళు తమకి నచ్చినట్టు వీరిని ట్రీట్ చేయడం, టార్చర్ చేయడం చేస్తారు. ఈ బుల్లీయింగ్ ఇంకా డెలివరీ పనులు అయిపోయాక జుంటే మళ్ళీ తన క్లాస్ కి వచ్చి తన టాబ్లెట్ లో ఏదో ఒక లిస్ట్ ఓపెన్ చేస్తాడు. అందులో క్లాస్ లో ఉన్న మిగతా పిల్లల పేర్లతో పాటు మన హీరో సియూన్ పేరు కూడా ఉంటుంది. సియూన్ పేరు పక్కనే జాగ్రత్త అని రాసుంటాడు. హీరో హత్య చేశాడు అనే రూమర్స్ వల్ల జుంటే కూడా అతని పైన చాలా భయంలో ఉన్నాడు. ఇంతకీ లిస్ట్ ఏంటి అని అడిగితే ఇందులో ఉన్న వాళ్ళందరి ఫోన్లని దొంగతనం చేయాలి అని ఒక బుల్లి జుంటేకి టాస్క్ ఇచ్చుంటాడు. వీడు కూడా భయంలో ఆ దొంగ పనులన్నిటినీ చేస్తున్నాడు. క్లాస్ అయ్యాక అతను హీరోని వెళ్లి మీట్ అయి సియూన్ నీ మొబైల్ ఫోన్ బ్రాండ్ ఏంటి అని అడుగుతాడు. అయినా అందుకు మన హీరో వీడెందుకు ఇదంతా అడుగుతున్నాడు అని లైట్ గా డౌట్ వచ్చి అతను జుంటేకి జవాబు చెప్పకుండా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత జుంటే ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్లి అక్కడ చోయ్ అనే ఒక బుల్లిని మీట్ అవుతాడు. వీడి గురించి సింపుల్ గా చెప్పాలంటే వీడే ఈ స్కూల్లో మెయిన్ బుల్లి అని తనకి తనే చెప్పుకుంటాడు. అండ్ అది ప్రూవ్ చేయడం కోసం కావాలని అందరికీ ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా ముగ్గురిని కొడుతున్నాడు. చోయ్ జుంటేకి ఒక టాస్క్ ఇచ్చుంటాడు. అసలుకి అతనే వీడి చేత ఈ సెల్ ఫోన్ దొంగ పనులు చేయిస్తున్నాడు. ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నది ఐఫోన్ యూజర్స్ ని. వీళ్ళ దగ్గర ఎన్ని మొబైల్స్ ఉన్నాయో చూడండి. బుల్లి జుంటే యొక్క టాబ్లెట్ తీసి దాన్ని చెక్ చేసినప్పుడు అందులో మన హీరో నేమ్ పక్కన జాగ్రత్త అని రాసుండడం వచ్చేసి ఎందుకు ఇలా అంతా రాసి పెట్టున్నావు, వీడి మొబైల్ ని ఇంకా దొంగతనం చేయలేదా అని అడుగుతాడు. అందుకు జున్ సియూన్ చాలా డేంజరస్ పర్సన్, అందుకే నేను అతని జోలికి వెళ్ళలేదు అని అంటాడు. కానీ ఇది విని ఇరిటేట్ అయిన ఆ బుల్లి నేను చెప్పిన పనే నువ్వు చేయలేదంటే అంత డేంజరస్ ఆ వాడు, అంతే నువ్వు నాకంటే వాడిని చూస్తేనే కదా ఎక్కువ భయపడుతున్నావు, నేనంతే నీకు భయం లేదు కదా అని చెప్పి అతను జున్ని బాగా కొట్టి ఈ రోజు సాయంత్రం లోపు నువ్వు నాకు వాడి ఫోన్ తెచ్చి ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. వీడు కొట్టిన కొట్టిడికి జుంటే యొక్క నోటి నుంచి రక్తం వస్తుందంతే చూసుకోండి. సో ఇక వీడికి వేరే ఆప్షన్ లేదు. జుంటే హీరో మొబైల్ ని దొంగిలించాలి అని నిర్ణయించుకొని ఆ రోజు లాస్ట్ పీరియడ్ ఎండ్ అయ్యే టైం కి స్టాఫ్ రూమ్ కి వెళ్లి టీచర్ దగ్గర నుంచి ఆయన స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన మొబైల్ ఫోన్స్ అన్నిటిని తీసుకుంటాడు. తర్వాత ఫోన్స్ ఉన్న బ్యాగ్ తో పాటు వాష్రూమ్ కి వెళ్లి అందులో మన హీరో మొబైల్ ని తీసుకుంటాడు. ఇలా చేయడం వాడికి చాలా గిల్ట్ గా అనిపిస్తుంది. కానీ ఆ పని చేశాక అతను ఆ ఫోన్స్ ఉన్న బ్యాగ్ ని క్లాస్ రూమ్ కి తీసుకువెళ్లి పెట్టేస్తాడు. స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్లే ముందు అందరూ వచ్చి వాళ్ళ మొబైల్స్ ని తీసుకుంటారు. అందరూ వెళ్ళిపోయాక లాస్ట్ గానే మన హీరో వస్తాడు. కానీ అతనికి తన మొబైల్ దొరకదు. వెంటనే అతను నా ఫోన్ ఏది అని బ్యాగ్ తీసుకువచ్చిన జాంటే దగ్గర అడుగుతాడు. వెంటనే అతను చాలా నర్వస్ అవుతూ నీ ఫోన్ కనిపించట్లేదా, ఏమైంది, నాకేం తెలియదే, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని కవరప్ చేయడానికి ట్రై చేస్తాడు. వాడు మాట్లాడుతున్నప్పుడు మన హీరో వాడి మొహంపై ఉన్న గాయాన్ని చూస్తాడు. సియూన్ కి అర్థమవుతుంది వీరిని ఎవరో కొట్టున్నారు, అందుకే అతను ఈ పని చేస్తున్నాడు అని. దాంతో సరే అని అతను ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
జున్ బుల్లీస్ ని వెళ్లి మీట్ అయి హీరో ఫోన్ ని వాళ్ళకి అప్పగిస్తాడు. తర్వాత అతను వెంటనే మళ్ళీ హీరో దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్తున్న అతన్ని ఆపి జరిగిన దానికి సారీ చెప్తాడు. లైక్ నేనే నీ ఫోన్ ని దొంగతనం చేశాను అని మాత్రం చెప్పడు. మారుగా ఐఎమ్ సారీ సియూన్, నువ్వు కొత్త ఫోన్ కొంటున్నావంతే చెప్పు, నేను కూడా డబ్బులు వేస్తా అని చెప్తుంటాడు. హీరోకి ఆ పాటికి వీడే దొంగ అని పక్కా క్లారిటీ ఉంటుంది. సో అతను వాడి మాటలు పెద్దగా పట్టించుకోకుండా నువ్వొక పిరికివాడివి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో కొత్త ఫోన్ కోసం తన అమ్మని వెళ్ళి మీట్ అవుతాడు. ఫోన్ పోయినందుకు తను అతన్ని తిడుతుంది. కానీ అంతకన్నా ముఖ్యంగా తన కొడుకు తనతో మాట్లాడడానికి వచ్చాడు అని చాలా సంతోషపడుతుంది. సియూన్ తన ఫ్యామిలీతో కూడా పెద్దగా టైం స్పెండ్ చేయట్లేదు, అసలు మాట్లాడట్లేదు. ఈ కొత్త స్కూల్ కి వచ్చినప్పటి నుంచి అతను చాలా డిప్రెసింగ్ గా కనిపిస్తున్నాడు కనుక హీరో మమ్మీ నెక్స్ట్ సెమిస్టరే అతన్ని అబ్రాడ్ తీసుకు వెళ్ళిపోవాలని, వాడిని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటుంది. ఈ విషయాన్ని తను సియూన్ దగ్గర చెప్పినప్పుడు అతను యాజ్ యూజువల్ పెద్దగా రియాక్షన్ ఏం చూపించడు. అసలుకి మన హీరోకి బయట దేశానికి వెళ్లడంలో అసలు ఇష్టం లేదు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ కోమాలో ఉన్నాడు, అతను ఇక్కడే ఉన్నాడు. అతన్ని అలానే వదిలేసి వీడెలా వెళ్ళగలడు? సియూన్ ఈ ప్రపంచంలోని ఒకే ఒక వ్యక్తితోనే ప్రతిరోజు మాట్లాడతాడు. అది కోమాలో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ సుహోనే. జస్ట్ సుహోని తలుచుకుని మనసులో మాట్లాడుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం హీరో స్కూల్ కి వెళ్తాడు. చూస్తే స్టార్స్ లో ఆ బుల్లి చాయ్ ఇంకా అతని మనుషులు జుంటేని ఇబ్బంది పెట్టి అవమానం చేసి నవ్వుతుంటారు. ఇది చూసి మన హీరోకి చాలా కోపం వస్తుంది. తనకి తన పాస్ట్ లో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ గుర్తుకు వస్తాయి. హీరో యొక్క ఫ్రెండ్స్ ని బుల్లీస్ ఇలానే టార్చర్ చేస్తుంటారు కాబట్టి అతను తనని తాను కంట్రోల్ చేసుకోలేక తన పెన్ తీసి ఆ బుల్లీస్ అందరిపైన దాడి చేస్తాడు. కానీ ఇదంతా జస్ట్ అతని ఇమాజినేషన్ మాత్రమే, అతను ఫైట్ లో వేసే క్యాల్కులేషన్స్. కానీ ఈ ఫైట్ ని అతను ఎగ్జిక్యూట్ చేయడు, గొడవద్దు అని వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ ఆ బుల్లీల లీడర్ ఉన్నాడే చాయ్, వాడు మన హీరోకి దారి వదలడు. సియూన్ నీ ఫోన్ కనిపించట్లేదంట, విన్నాను, చాలా జాగ్రత్తగా ఉండు, ఎవరిని నమ్మకు, ఇక్కడ అందరూ దొంగలే అని చెప్తుంటాడు. హీరోకి వీడి మాటలు వినే ఓపిక కూడా లేదు. అతను చాలా స్ట్రైట్ ఫేస్ తో నువ్వు దారిలో ఉన్నావు తప్పుకో అని మాత్రం చెప్తాడు. వెంటనే ఇద్దరు ఒకరిని ఒకరు కళ్ళార్పకుండా చూసుకోవడంతో వీళ్ళ మధ్య ఫైట్ జరుగుతుందేమో అని చూస్తే చాయ్ తప్పుకుంటాడు. వాడికి కూడా మన హీరో అంతే లైట్ గా భయం. కానీ హీరో వెళ్ళిపోయాక తన మనుషుల దగ్గర మాత్రం వాడొక వేస్ట్ పీస్, వాడితో ఫైట్ చేయడం నాకే అవమానం అని కవరింగ్ ఇస్తాడు. తర్వాత లంచ్ టైం వచ్చినప్పుడు జున్ మన హీరోకి జ్యూస్ ఇస్తాడు. ఇదెందుకు నాకు ఇచ్చేవని అడిగితే వాడు నేనే నీ ఫోన్ దొంగతనం చేశా, బుల్లీస్ నన్ను కొట్టారు, నాకు వేరే ఆప్షన్ దొరకలేదు, ఐఎమ్ సారీ అని చెప్తాడు. అలాగే జుంటే నువ్వు చెప్పింది నిజమే, నేనొక పిరికి వాడిని, కానీ ఇక అలా ఉండాలనుకోవట్లేదు, ఈ అవమానాలన్నింటినీ సహించలేను, సో ఇక నేను ఏం చేయాలో చెప్పు అని బాధపడతాడు. అందుకు హీరో న్యూటన్స్ థర్డ్ లా గురించి చెప్పి యాక్షన్ లేనిదే రియాక్షన్ లేదు, సో యాక్షన్ తీసుకో, నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి జుంటే హీరో చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి బుల్లీస్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి. బుల్లీస్ అంతా పబ్ లో డ్రింక్స్ చేస్తుంటారు. ఆ బిల్ పే చేయడం కోసమే వాళ్ళు ఇతనికి కాల్ చేస్తున్నారు. కానీ జున్ ఆ కాల్ ని లిఫ్ట్ చేయడు. ఇంకో పక్క మన హీరోని చూపిస్తే అతను ఇంటికి వెళ్తున్న టైంలో ఒక ప్లేస్ లో వేరే స్కూల్ కి చెందిన చాలా మంది బుల్లీస్ ని చూస్తాడు. అప్పుడే అక్కడికి చాయ్ వస్తాడు. అతను వాళ్ళ దగ్గర మీ బాస్ తో నేను మాట్లాడాలి అని అడిగి బాస్ ని మీట్ అవ్వడం కోసం అక్కడి గేమింగ్ సెంటర్ లోపలికి వెళ్తాడు. హీరోకి ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని ఉంటుంది. సో అతను అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటాడు. విషయం ఏంటంటే ఈ బుల్లీస్ అందరూ ద యూనియన్ అనే ఒక గొప్ప మాఫియా గ్యాంగ్ లాంటి గ్యాంగ్ కి చెందిన వాళ్ళు. చాయ్ కూడా ఆ గ్యాంగ్ లో జాయిన్ అవ్వడం కోసమే ఇక్కడికి వచ్చినాడు. లోపల ఆ గేమింగ్ సెంటర్ లో చూపిస్తే స్పెక్స్ వేసుకున్న బాస్ సిస్టమ్ లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అసలుకి వీడు ద యూనియన్ అనే ఆ గ్యాంగ్ కి ఒరిజినల్ బాస్ కాదు, అసలైన బాస్ యొక్క అసిస్టెంట్. సో ఈ అసిస్టెంట్ ఈ గ్యాంగ్ లో మెంబర్స్ ని జాయిన్ చేయడం లాంటి పనులకి ఇన్ఛార్జ్. ఆ ప్లేస్ లో దొంగతనం చేయబడ్డ చాలా ఐఫోన్స్ ఉంటాయి. ఈ గ్యాంగ్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే అందుకు ఇలానే చాలా ఐఫోన్స్ ని తెచ్చివ్వాలి. చాయ్ గేమ్స్ ఆడుతున్న అసిస్టెంట్ బాస్ కి సారీ చెప్పి మీరు అడిగిన ఫోన్స్ అన్ని ఇప్పుడే ఇవ్వలేను, ఇంకొన్ని ఫోన్స్ కావాలి, వచ్చే వారం ఇచ్చేస్తా అని చెప్తాడు. ఈ గ్యాంగ్ లో జాయిన్ అయితే తను నిజంగానే స్కూల్లో ఒక టాప్ టైర్ రౌడీ అవ్వచ్చు అనేది చాయ్ యొక్క ప్లాన్. కాబట్టి అతను అసిస్టెంట్ కి తెగ సారీలు చెప్తుంటాడు. అసిస్టెంట్ చాయ్ ని బెదిరిస్తాడు. మా గ్యాంగ్ లో జాయిన్ అవ్వాలంటే అందుకు ముందు ఒక పనిని మేము చెప్పిన టైంకి పూర్తి చేయాలి అని వార్నింగ్ ఇస్తాడు. వీళ్ళిలా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడే ఆపోజిట్ లో గేమ్స్ ఆడుతున్న ఎవరో ఇద్దరు అసిస్టెంట్ యొక్క మాటలు పట్టి అతన్ని వేలాకులం చేయడం వల్ల వాడికి కోపం వచ్చి అతను వెళ్లి ఆ గేమ్స్ ఆడుతున్న ఇద్దరిలో ఒకరి తల పట్టుకుని డెస్క్ కి వేసి రక్తం వచ్చేలా గుద్ది ఇంకొకరిని చూసి సైకోలా నవ్వుతాడు. సో ఈ అసిస్టెంట్ పేరు లీ. ఇంకా ఈ సీన్ చూసి చోయ్ భయంలో నుంచి ఎస్కేప్ అయిపోతాడు.
మరోపక్క జున్ని చూపిస్తే వాడు ఫోన్ కాల్స్ అటెండ్ చేయకపోవడం వల్ల బుల్లీస్ టెన్షన్ అయి వాళ్ళు బెదిరింపు చేసి మెసేజెస్ పెడతారు. వాడు హీరో మాటల వల్ల ఫుల్ క్లారిటీతో ఉన్నాడు, యాక్షన్ లేనిదే రియాక్షన్ లేదు అని. అతను నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ స్కూల్ కి వెళ్తాడు. అతను ఫస్ట్ పనిగా చాయ్ అందరి మొబైల్స్ ని దాచిపెట్టిన రూమ్ లోకి వెళ్లి అక్కడ లాకర్ ని బ్రేక్ చేసి ఫోన్స్ అన్నిటిని తీసుకుంటాడు. తర్వాత అతను ఆ మొబైల్స్ ని ఎవరి దగ్గర నుంచి అయితే దొంగిలించాడో వాళ్ళ డెస్క్ కి వెళ్లి మీ ఫోన్ ని దొంగిలించినందుకు సారీ అనే ఒక నోట్ తో పాటు ఆ ఫోన్స్ ని పెడతాడు. ఇలా జున్ దేని గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరి మొబైల్స్ ని రిటర్న్ ఇచ్చేస్తాడు, ఇంక్లూడింగ్ మన హీరో స్కూల్ కి వచ్చాక పిల్లల మాటల ద్వారా జుంటే చేసిన పనిని తెలుసుకుంటాడు. అతను క్లాస్ రూమ్ కి వచ్చి చూస్తే తన టేబుల్ పైన కూడా ఒక సారీ నోట్ ఉంటుంది. మరోపక్క లాకర్ రూమ్ కి వచ్చిన చాయ్ కి కూడా విషయం మొత్తం తెలిసిపోతుంది. అతను చాలా కోపంతో క్లాస్ కి వచ్చి గట్టిగా గోల చేసి జుంటేని పిలుస్తాడు. జున్ అక్కడే ఉన్నాడు. వాడు ఇప్పుడు ఎంత డేంజర్ లో ఉన్నాడో అర్థం చేసుకుని ఆ బుల్లి దగ్గర దెబ్బలు కాయడం కోసం ఒక ప్యాన్ కేక్ ని నోట్లో పెట్టుకుంటాడు. చాయ్ వచ్చి రాగానే జుంటేని గట్టిగా కిక్ చేస్తాడు. వాడు దూరం వెళ్లి పడతాడు. అయినా వాడు జస్ట్ దెబ్బలు కాయడు, ఫైట్ చేయడం కోసం రెడీ అవుతాడు. ఇంకా ఇది చూసిన చాయ్ అయితే వాడిని చూసి వెటకారంగా నవ్వుతూ కొంచెం కూడా కనికారం లేకుండా జున్ని చాలా ఘోరంగా కొడతాడు. వాడి దెబ్బలకి వీడి నోట్లో ఉన్న బండుముక్క కూడా రక్తంలో తడిచిపోతుంది. బుల్లి వాడిని టార్చర్ చేస్తూ ఉంటే చుట్టూన్న వాళ్ళందరూ ఏదో షో చేస్తున్నట్టు నవ్వి చాయ్ ని చీరప్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు. ఒక్క మన హీరోకి మాత్రమే ఆ సీన్ చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. హీరో చెప్పిన ఒక్క మాట వల్లే జున్ ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. సో అతను వాడికి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. కానీ మన హీరో కనుక కంట్రోల్ తప్పితే అతను ఎవరినైనా చావు దక్క కొడతాడు. పాస్ట్ లో తను బుల్లిస్ ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో కొట్టడం, సుహోతో ఫైట్ చేయడం అన్ని అతనికి గుర్తుకు వస్తాయి. సో అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైట్ చేయకూడదు అనుకుంటాడు. కానీ చోయ్ ఎప్పుడైతే లిమిట్ దాటి ఒక చార్తో జున్ని కొట్టడానికి ట్రై చేస్తాడో అప్పుడు మన హీరో ఆ చార్ని కిక్ చేసి వారిని ఆపి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఇక చాలు ఆపు అని వార్నింగ్ ఇస్తాడు. ఇలా అందరి ముందు సియోన్ చాయ్ ని ఎదిరించడం వల్ల వాడు చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయి వెంటనే మన హీరోకి గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. హీరో కింద పడతాడు. మళ్ళీ లేచి ఫైట్ చేస్తాడనుకుంటే అదే కాదు, అతను ఏం చెప్పకుండా తనని తాను కంట్రోల్ చేసుకుని అక్కడే నిల్చుంటాడు. ఇలా విడి చేస్తే ఆ బుల్లి వదులుతాడా, ఇదే ఛాన్స్ అని అందరినీ భయపడడం కోసం అతను మన హీరోని కంటిన్యూస్ గా కొడతాడు. హీరో ఎన్నిసార్లు కింద పడ్డా అతను జస్ట్ మళ్ళీ లేచి నిల్చుంటాడు. దీంతో చాయ్ నవ్వుతూ సియోన్ ని అటాక్ చేస్తుంటే అక్కడ సీన్ కట్ చేసి మనకి ఒక బాస్కెట్ బాల్ టీమ్ ని చూపిస్తారు. వాళ్ళలో మిన్ అనే అబ్బాయి సస్పెన్షన్ లో ఉన్న తమ పాత కెప్టెన్ తిరిగి రాబోతున్నాడు అని చాలా సంతోషంలో ఉన్నాడు. అతను వాళ్ళ టీం ని గేమ్స్ కి రెడీ అవ్వమని చెప్తాడు. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళు గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తే బుల్లీస్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఇస్తారు. అయినా మిన్ కూడా ఒప్పుకోడు. అతను గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం కోసం టీచర్ ని వెళ్లి మీట్ అవ్వడం కోసం బయలుదేరతాడు. అప్పుడే మిన్ పిల్లలందరూ చాయ్ కి మరియు సియోన్ కి మధ్య జరుగుతున్న ఫైట్ ని చూడడం కోసం పరిగెట్టడం నోట్ చేసి వాడు కూడా ఆ క్లాస్ రూమ్ కి వెళ్తాడు. చూస్తే ఈసారి సియోన్ బుల్లి షోల్డర్ ని నోచేసి వాడు చేసిన పంచ్ నుంచి తప్పించుకుంటాడు. దీంతో చాయ్ చాలా టెన్షన్ అవుతాడు. అతను కోపంలో అక్కడి లాకర్స్ ని కిక్ చేస్తాడు. తర్వాత అతను హీరో షర్ట్ పట్టుకుని వాడి మొహంలోని గట్టిగా పంచ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మిన్ మధ్యలోకి వచ్చి వాడిని ఆపి అనవసరంగా అందరికి ప్రాబ్లమ్స్ ఇస్తే నేను ఏడ్చుకునేలా చేస్తా అని బెదిరిస్తాడు. అందుకు చాయ్ నువ్వా, నిన్ను ఎవరిక్కడికి పిలిచింది, నీ కెప్టెన్ లేకపోతే నువ్వు ఒక వేస్ట్ పీస్వి, వెళ్ళి నీ కెప్టెన్ తో రా అని ఎగతాళి చేస్తాడు. అందుకు టెన్షన్ అయిన మిన్ వెంటనే స్పీడ్ గా చాయ్ మొహాన్ని జస్ట్ మిస్ లో కిక్ చేసి నెక్స్ట్ దెబ్బకి నీ మెడ ఇరిగిపోద్ది అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో చాయ్ ఏమీ చేయలేకపోతాడు. వాడికి క్లియర్ గా తెలుస్తుంది మిన్ని మాత్రం ఎదిరించలేము అని. వాడు చాలా టాలెంటెడ్ ఫైటర్. సో అవమానమైన వేరే దారి లేక చాయ్ అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. తర్వాత హీరో కింద పడ్డ జున్ యొక్క స్పెక్స్ తీసుకువెళ్లి అతనికి ఇచ్చి వాడికి చెయ్యి ఇచ్చి లేపి మెడికల్ రూమ్ కి తీసుకువెళ్లాలనుకుంటాడు. వాళ్ళు వెళ్తుంటే మిన్ మన హీరోని ఆపి రే నీ ప్రాణాలని కాపాడాను, కనీసం నాకు ఒక థ్యాంక్స్ అయినా చెప్పవా అని అడిగితే హీరో వాడు అడిగాడనే ఒకే కారణం కోసం థ్యాంక్ యూ అని చెప్పి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడి బిహేవియర్ మిన్కి చాలా కొత్తగా అనిపిస్తుంది. హీరో జున్ తో పాటు మెడికల్ రూమ్ కి వెళ్తున్న దారిలో జున్ మధ్యలో వేరే రూమ్ కి వెళ్ళిపోతాడు. జున్టే ఆ రూమ్ లోనే తనకి తను ట్రీట్మెంట్ చేసుకుంటాడు. తన దగ్గర సొంత ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది. ఎందుకు నువ్వు రావట్లేదు అని హీరో అడిగినందుకు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్కూల్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే విషయం మొత్తం ప్రిన్సిపల్ కి తెలిసిపోతుంది. తర్వాత వాళ్ళు చాయ్ కి పనిష్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత వాడు మనకిస్తాడు. ఇది ఒక సైకిల్, అందుకే మనమే మనల్ని చూసుకోవడం బెటర్ అని చెప్పి వాడు తన గాయాలకి ఆయింట్మెంట్ రాసుకుంటాడు. అప్పుడు హీరో నువ్వెందుకు ఫోన్స్ అని రిటర్న్ ఇచ్చావు, ఇలా చేయడం చాలా డేంజరస్ అని నీకు తెలుసు కదా అని అడిగినప్పుడు జున్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను ఒక పిరికివాడిలా ఎప్పుడు ప్రాబ్లమ్స్ ని అక్సెప్ట్ చేసుకుని బ్రతకలేడని, హీరో చెప్పింది కరెక్ట్ అని అనిపించడం వల్లే అలా చేశాను అని చెప్తాడు. అప్పుడే ఆ రూమ్ లోకి ఇంకో ముగ్గురు పరిగెట్టి వస్తారు. వీళ్ళెవరో తెలుస్తుందా, వీళ్ళనే చాయ్ ఇంతకు ముందు సీన్ లో బుల్లీ చేశాడు. వీళ్ళు జున్టే యొక్క ఫ్రెండ్స్. అతనికి ఏమైందోన్న కంగారులో వాళ్ళతని చెక్ చేస్తారు. ఫ్రెండ్స్ వచ్చాక హీరో సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ రోజు ఈవినింగ్ మిన్ చెత్త వేయడం కోసం ట్రాష్ క్యాన్ దగ్గరికి వచ్చినప్పుడు తన క్లాస్మేట్స్ కొంతమంది హీరో గురించి మాట్లాడడం నోట్ చేస్తాడు. వాళ్ళలో ఒకతను సియూన్ గురించి వచ్చిన రూమర్స్ అంతా నిజమే అనిపిస్తుంది, మనం వాడిని కంప్లీట్ గా అవాయిడ్ చేయడమే మనందరికి మంచిది అని మాట్లాడుతుంటారు. ఈ కాన్వర్సేషన్ విన్న మిన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ రూమర్స్ ఏంటో చెప్పమని అడుగుతాడు. అందుకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సియూన్ ఈ స్కూల్ కి వచ్చిన ఫస్ట్ రోజే అతనికి ఇంకా చాయ్ కి మధ్య ఒక చిన్న గొడవ జరిగిందని. ఆ రోజు టీచర్ రావడం వల్ల ఫైట్ ఏం జరగలేదు, కానీ చాయ్ సియూన్ గురించి తెలుసుకోవడం కోసం ఒక ఇన్వెస్టిగేషన్ చేశాడు. అప్పుడే అతనికి తెలిసింది వాడు తన బెస్ట్ ఫ్రెండ్ కోసం తన పాత స్కూల్లో చాలా మంది బుల్లీస్ ని డంబుల్ తో ఇంకా ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో కొట్టి వాళ్ళ చేతులు కాలు ఇర్చాడని, అండ్ అందుకే అతన్ని ఆ స్కూల్ నుంచి సస్పెండ్ చేసేశారు. తర్వాత అతనికి వేరే ఏ స్కూల్లోనూ సీట్ దొరకలేదు ఎక్సెప్ట్ మన స్కూల్ తప్ప. వాడు ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి చాలా సైలెంట్ గా ఉన్నాడు, వాడు చాలా డేంజరస్, అందుకే చాయ్ కూడా వాడిని చూసి భయపడతాడు అని చెప్తారు. కానీ మిన్ సియూన్ ఒక్కడే ఒక గ్యాంగ్ అంతాని ఎలా కొట్టగలడు అని ఆశ్చర్యపోతాడు. అతను తన క్లాస్మేట్స్ దగ్గర మీరు చెప్తున్న స్టోరీస్ అంతా నిజమై ఉండదు, సో ఒక అతని గురించి ఇలా వెనకాల తప్పుగా మాట్లాడడం ఆపి పనికొచ్చే పని ఏదైనా చెయ్యండి అని వాళ్ళని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో అక్కడికి చాయ్ వస్తాడు. అతను మిన్ని చూసి మళ్ళీ ఈ ముగ్గురు దగ్గరికి వచ్చి వాడు మీతో ఏం మాట్లాడాడు అని అడుగుతాడు. అందుకు ఆ ముగ్గురు క్లాస్మేట్స్ అతను సియూన్ గురించి అడిగాడు అని విషయం చెప్పినప్పుడు అప్పుడే చాయ్ కి ఒక ఐడియా వస్తుంది. సియూన్ కి ఇంకా మిన్ కి మధ్య గొడవని సృష్టించాలి అని అతను ప్లాన్ చేస్తాడు. మరోపక్క ఇంటికి వెళ్తున్న హీరోని ఆపి జున్ ఆయింట్మెంట్ ఇస్తాడు, అలాగే స్లీపింగ్ టాబ్లెట్స్ ని కూడా ఇస్తాడు. వీటిని ఎందుకు నాకు ఇస్తున్నావు అని సియూన్ అడిగినందుకు అతను నువ్వు చాలా సార్లు స్కూల్లో నిద్రపోవడం నొచ్చేస్తున్నా, రాత్రుల్లో నువ్వు నిద్రపోవడానికి శ్రమ పడుతున్నట్టు ఉంది, ఈ టాబ్లెట్స్ నీకు ఖచ్చితంగా యూస్ అవుతాయి అని చెప్తాడు. తర్వాత ఇంటికి వచ్చిన హీరో మళ్ళీ రాత్రి అతనికి నిద్ర పట్టకపోయేసరికి అతను మిడ్ నైట్ లో మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. కానీ ఇలా టైంకి పడుకోకపోవడం హెల్త్ కి మంచిది కాదు అని ఆలోచించి అతను జుంటే ఇచ్చిన టాబ్లెట్స్ ని తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి అతను మంచిగా నిద్రపోతాడు. ఆ నెక్స్ట్ రోజు హీరో స్కూల్లో జుంటిని కలిసి అతనితో లంచ్ చేస్తాడు. నీ టాబ్లెట్స్ వల్ల నేను చాలా రోజుల తర్వాత మంచిగా నిద్రపోయాను, థ్యాంక్ యూ అని అతను చెప్తాడు. ఇది విని జున్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరూ అలా మంచి ఫ్రెండ్స్ అవుతారు. లంచ్ అయిపోయాక వీళ్ళిద్దరూ స్కూల్ గ్రౌండ్ లో కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా అక్కడికి చాయ్ వస్తాడు. వాడు వీళ్ళిద్దరి మధ్య కూర్చుని వీళ్ళకేదో సారీ చెప్తున్నట్టే మాట్లాడుతుంటాడు. జుంటే కూడా అతని నమ్మి ఏం పర్వాలేదని అతని క్షమిస్తాడు. కానీ మన హీరో నమ్మడు. ముందు నా పై నుంచి నీ చేయి తీరా అంటాడు. సరే అని చెప్పి చాయ్ అతను వచ్చిన పని స్టార్ట్ చేస్తాడు. వాడు మిన్ గురించి వీళ్ళ దగ్గర మాట్లాడతాడు. సియూన్ దగ్గర మిన్ని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. నువ్వు పాత స్కూల్లో చాలా మందిని కొట్టావంట, కాబట్టి వాడు నిన్ను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాడు, సో నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ మంచి కోసమే చెప్తున్నా అని అంటాడు. హీరోకి ఏమీ అర్థం కాదు. అలాగే వీళ్ళ ముగ్గురిని దూరంలో నుంచి బాస్కెట్ బాల్ ఆడుతూ చూస్తున్న మిన్ కి కూడా ఏమీ అర్థం కాదు. నిన్నే వీళ్ళ ముగ్గురు ఫైట్ చేసుకున్నారు, ఈ రోజు ఏంటి ఇలా కూర్చుని ఉన్నారు అని ఆలోచిస్తాడు. తర్వాత చాయ్ మిన్ దగ్గరికి వచ్చి వాడి దగ్గర నేను సియూన్ ఇకపైన ఫ్రెండ్స్ అయిపోయాం, మేమిద్దరం ఇకపైన నిన్ను ఇంకా నీ వాళ్ళపైన టార్గెట్ చేయబోతున్నాం, ఇకపైన మీరు జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళకి వేరేలా వార్నింగ్ ఇస్తాడు. తర్వాత క్లాస్ జరుగుతున్నప్పుడు బయట జుంటేని చాయ్ వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. క్లాస్ రూమ్ లో ఉన్న హీరో గమనిస్తాడు వాష్రూమ్ కి వెళ్ళిన జుంటే ఇంకా తిరిగి రాలేదు అని. ఎంతసేపు అయినా వాడు రాకపోవడం వల్ల హీరోకి వాడు ప్రమాదంలో ఉన్నాడు అని అనుమానం కలుగుతుంది. సో సియూన్ టీచర్ దగ్గర సార్ నేను అతనికి ఏమైందో వెళ్ళి చూసొస్తా అని పర్మిషన్ అడుగుతాడు. ముందు ఆ టీచర్ ఫస్ట్ టైం మన హీరో నోరు తెరిచి మాట్లాడడం విని షాక్ అవుతాడు. అయినా అతను మన హీరోకి పర్మిషన్ మాత్రం ఇవ్వడు. క్లాస్ అయిపోయాక నువ్వు నీ ఫ్రెండ్ ని వెళ్ళి చూడొచ్చులే అని చెప్తాడు. హీరో ఫోన్ చేసినా జున్ లిఫ్ట్ చేయడు, సో అతను చాలా కంగారు పడతాడు. అప్పుడే ఇక్కడికి చాయ్ వచ్చి హీరో దగ్గర మిన్ని ఇంకా అతని గ్యాంగ్ మెంబర్స్ జుంటేని కిడ్నాప్ చేసి వాళ్ళ క్లబ్ రూమ్ కి తీసుకువెళ్లారు, నేనది చూశాను, వాళ్ళ క్లబ్ రూమ్ ఆ డైరెక్షన్ లో ఉంది, నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్తాడు. యాక్చువల్లీ చాయ్ జున్ని మిన్ వాళ్ళ క్లబ్ రూమ్ లో లాక్ చేయించి అతను వెళ్ళి ఆ రూమ్ మొత్తాన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తుంటాడు. అక్కడ ఉన్న ట్రోఫీస్ ఫోటోస్ అన్నిటినీ అతను డ్యామేజ్ చేస్తాడు. కానీ ఇదేది తెలియని హీరో అతని మాటల్ని నమ్మి అతను ఆ రూమ్ కి వెళ్లి అక్కడ లాకర్ లో ఇరుక్కునున్న జుంటిని ఫ్రీ చేస్తాడు. వీళ్ళిలా ఇక్కడ ఉన్నప్పుడు మరో పక్క చాయ్ ఇంకో అబ్బాయిని బెదిరించి వాడి చేత ఒక పని చేయిస్తాడు. ఆ అబ్బాయి మిన్ని వెళ్లి మీట్ అయి అతని దగ్గర సియూన్ నన్ను పంపించాడు, వాడు నిన్ను ఇంకా నీ వాళ్ళని చంపబోతున్నాడు, అతను ఇప్పుడు మీ క్లబ్ రూమ్ లోనే ఉన్నాడు, నిన్ను రమ్మన్నాడు అని చెప్తాడు. ఇది విని టెన్షన్ అయిన మిన్ అతను త్వరగా వచ్చి విండో ద్వారా వాళ్ళ క్లబ్ రూమ్ ని చూస్తే అందులో నుంచి హీరో ఇంకా జాంటే బయటకు వస్తారు. అందులోనూ హీరో ఎప్పట్ల రియాక్షన్ లేకుండా వీరిని చూస్తాడు. దాంతో మిన్ కి హీరో పైన అనుమానం కలుగుతుంది. అతను కిందకు వచ్చి తన క్లబ్ రూమ్ కి వెళ్లి చూస్తే అది ఫుల్ గా డిస్ట్రాయ్ అయి ఉంటుంది. సో మిన్ కన్ఫర్మ్ చేసుకుంటాడు నిజంగానే సియూన్ ఆ బుల్లి చాయ్ తో టీమప్ అయ్యాడు అని. సో అతను హీరోతో ఫైట్ చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఎగ్జాక్ట్లీ ఇదే చాయ్ యొక్క ప్లాన్. అతను తన మనుషుల దగ్గర మిన్నీ పాటికి సియూన్ పైన చాలా కోపంలో ఉంటాడు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. ఫైట్ లో వాళ్ళు
టైర్డ్ అయిన తర్వాత మనం కర్రలు పట్టుకుని మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరిని చితగొట్టాలి అని చెప్తాడు. ఆ రోజు ఈవినింగ్ సియూన్ ఇంకా జుంటే ఒక షార్ట్ కట్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడు జుంటే చెప్తాడు, ఈ షార్ట్ కట్ చాలా డేంజరస్, ఇక్కడ చాలా మంది బుల్లీస్ ఉంటారు, బుల్లింగ్ లాంటివి కామన్ ఇక్కడ, సో ఇలాంటి దారిని అవాయిడ్ చేసుకోవాలి అంటాడు. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు సడన్ గా వెనక నుంచి ఒక సౌండ్. అది మిన్, వాడు మన హీరోతో ఫైట్ చేయడం కోసమే వచ్చిన్నాడు. హీరో ముందు వాడిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎప్పుడైతే వాడు, నువ్వు నీ పాత స్కూల్లో నీ ఫ్రెండ్ ని కొట్టి కోమలో పడేసావంట, అది నిజమేనా అని అడుగుతాడు. ఇంకా ఇది విన్నాక మన హీరో చాలా టెన్షన్ అవుతాడు. మిన్ వదలకుండా హీరోని ఇంకా తన ఫ్రెండ్స్ అందరినీ ఇన్సల్ట్ చేయడం వల్ల సియూన్ కంట్రోల్ చేసుకోలేక అతని పైన దాడి చేయడం మొదలు పెడతాడు. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. సియూన్ తన పెన్ని యూజ్ చేసుకుని పొడవడానికి ప్రయత్నిస్తే మిన్ దాన్ని బ్లాక్ చేస్తాడు. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ ఈక్వల్ గా ఉంటుంది. అక్కడే జుంటే కూడా ఉంటాడు. వాడు షాక్ లో ఏం చేయాలో తెలియక వీళ్ళ గొడవని చూస్తుంటాడు. ఇలా వీళ్ళు చాలా సేపు ఫైట్ చేశాక సియూన్ ఒక పాయింట్ లో చాలా కష్టపడి కింద పడ్డ తన పెన్ని యూజ్ చేసుకుని గట్టిగా అటాక్ చేస్తాడు. లక్కీలీ అది మిన్ కి తగలదు. తగులుంటే మాత్రం ఇంజురీ వేరేలా ఉంటుంది. ఇలా వీళ్ళు టైర్డ్ అయ్యాక చాయ్ సీన్ లోకి తన గ్యాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు. వాడిని ఇక్కడ చూసాక మన హీరోకి మిన్ కి అర్థమైపోతుంది వాడే వీళ్ళ మధ్య కన్ఫ్యూషన్ కి కారణమని. ఇప్పుడు ఆ విల్లన్ గ్యాంగ్ మెంబర్స్ కి ఇంకా హీరో మరియు మిన్ కి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఆ బుల్లీస్ నంబర్స్ లో చాలా మంది ఉండడం వల్ల వాళ్ళు వీళ్ళని ఈజీగా కొడతారు. మిన్ని కిందికి వేసి తంతారు. ఇంకా చాయ్ ఏమో మన హీరోని బేస్బాల్ బ్యాట్ తో కొడతాడు. ఇద్దరు ఆ బుల్లీస్ ని ఎదిరించలేక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడే అక్కడికి సీన్ లోకి కొత్తగా ఒక వ్యక్తి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని ఎంట్రీ ఇస్తాడు. అతని వాయిస్ విని చోయ్ తో సహా బుల్లీస్ అందరూ భయంలో ఫ్రీజ్ అవుతారు. ఈ పర్సన్ మరెవరో కాదు, మిన్ వాళ్ళ బాస్కెట్ బాల్ టీం కెప్టెన్. ఇతని పేరు పార్క్. ఇతను ఆ స్కూల్ కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పర్సన్. ఇన్ని రోజుల సస్పెన్షన్ తర్వాత ఇప్పుడే మళ్ళీ వచ్చినాడు. మిన్ అతన్ని చూసి రిలాక్స్ అవుతాడు. చాయ్ చేతిలో ఉన్న బేస్బాల్ బ్యాట్ పడేసి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ పార్క్ వదలడు. వాడు ఒక బాస్కెట్ బాల్ తో ఒక పెద్ద జంప్ చేసి చాయ్ ని ఒక్క దెబ్బ గట్టిగా కొడతాడు. వాడు అక్కడే అన్కాన్షియస్ అయిపోతాడు. పార్క్ వాళ్ళ స్కూల్ మొత్తానికి ఒక నాయకుడు లాంటి వాడు. అతను చాలా మంచివాడు, చాలా స్ట్రాంగ్. ఇంకా బుల్లీస్ అంటే అతనికి అస్సలు నచ్చదు. పార్క్ మన హీరోని చూస్తాడు. నువ్వు కొత్తగా ఉన్నావే, నేను స్కూల్లో ఎప్పుడు చూడలేదు, నీ పేరేంటి అని అడుగుతాడు. అయినా అందుకు మన హీరో రెస్పాండ్ అవ్వడు. పార్క్ ని ఇగ్నోర్ చేస్తాడు. అప్పుడే చాయ్ వాళ్ళ మనుషులు వెనక నుంచి పార్క్ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అతను వాళ్ళని ఈజీగా కొట్టిపడేస్తాడు. ఆ గ్యాంగ్ మెంబర్స్ పార్క్ తో ఫైట్ చేయడానికి కూడా భయపడతారు. పార్క్ వాళ్ళకు స్ట్రిక్ట్ గా చెప్తాడు, నేను స్కూల్లో గొడవలు సహించను, మళ్ళీ మీరేమైనా చేయడం చూస్తే అందరి పని అయిపోతుంది అని బెదిరిస్తాడు. సో చాయ్ తో పాటు బుల్లీస్ అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత పార్క్ మిన్ చేత మన హీరోకి సారీ చెప్పిస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్ ని వెంటనే సార్ట్ అవుట్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం సియూన్ మరియు జుంటే మెట్రో స్టేషన్ లో కూర్చొని ఉండడం చూస్తాం. హీరో తన గురించిన రూమర్స్ వల్ల చాలా బాధగా ఉన్నాడు. అతను తన పాస్ట్ లో ఎంత వైలెంట్ అనేది మీకు తెలుసు. అండ్ ఈ రోజు కూడా అతను మిన్ పైన తన పెన్ తో గట్టిగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. అందువల్ల అతను అప్సెట్ అయి ఇకపైన నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ ఫైట్ చేయను అని జుంటే దగ్గర చెప్పి అప్సెట్ అవుతాడు. అందుకు జున్ తనని ఓదారుస్తాడు. పార్క్ వచ్చాక మనకి బుల్లీస్ తో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని ధైర్యం చెప్తాడు. ఆ నెక్స్ట్ రోజు స్కూల్లో పార్క్ చాలా రోజుల సస్పెన్షన్ తర్వాత మళ్ళీ వచ్చినట్టు చూపిస్తారు. అతను చాలా హ్యాపీగా ఉంటాడు. లిటరలీ కంటపడ్డ వాళ్ళందరితో మాట్లాడుతుంటాడు. అందరూ పార్క్ ని వెల్కమ్ చేస్తారు. ఒక ప్లేస్ లో ఒక నలుగురు చెడ్డవాళ్ళు ఎవరో ఒకరిని బుల్లీ చేస్తుంటారు. ఇంకా ఇది చూసిన పార్క్ వెంటనే వాళ్ళని ఆపి ఆ అబ్బాయిని సేవ్ చేస్తాడు. ఈ స్కూల్లో ఎవరికి పార్క్ ని ఎదిరించే ధైర్యం రాదు. అసలు ఆ ఆలోచన కూడా లేదు. అందరూ అతనికి రెస్పెక్ట్ ఇస్తారు. తర్వాత పార్క్ క్లాస్ లో తన ఫ్రెండ్ మిన్ని మీట్ అయి మాట్లాడతాడు. వీళ్ళిద్దరూ రాబోయే స్పోర్ట్స్ కాంపిటీషన్ గురించి డిస్కస్ చేస్తారు. కొంతసేపట్లో వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు టీస్ చేసుకుంటారు. అలాగే ప్లేఫుల్ గా ఫైట్ కూడా చేస్తారు. వీళ్ళిలా ఆడుతూ ఉన్నప్పుడు క్లాస్ లోకి హీరో ఇంకా జున్ వచ్చి టీచర్ మన నలుగురిని పిలుస్తున్నారు అని చెప్పి వాళ్ళని తీసుకువెళ్తారు. సరే అని వీళ్ళు కూడా వెళ్తారు. అదేంటంటే చాయ్ ఇంకా తన గ్యాంగ్ మెంబర్స్ మన హీరోస్ ని నేను అనవసరంగా వాళ్ళపైన అటాక్ చేస్తారు అని ఫాల్స్ అక్యూజేషన్ చేస్తుంటారు. టీచర్ వీళ్ళ నలుగురిని బాగా తిట్టి పనిష్మెంట్ గా వీళ్ళని కమ్యూనిటీ సర్వీస్ చేయమని చెప్తాడు. ఇది విని మిన్నింగ్ గా సీన్ ఊరుకోరు. వాళ్ళే మొత్తానికి కారణం, సో వాళ్ళని కూడా పనిష్ చేయండి అని టీచర్ ని డిమాండ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే టీచర్ టెన్షన్ అవుతాడో వెంటనే పార్క్ వాళ్ళిద్దరి తలని వంచి కమ్యూనిటీ సర్వీసే కదా అని అందుకు ఓకే చెప్తాడు. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాక సియూన్ పార్క్ దగ్గర ఇంకోసారి నువ్వు నా తలపైన చేయవేయకు, మనమిద్దరం ఫ్రెండ్స్ కాదు అని చెప్తాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పార్క్ వదలకుండా కావాలని మన హీరో తలపైన మళ్ళీ చేయి వేసి ఎందుకు ఎప్పుడు కోపంగా ఉన్నావు, నేను జస్ట్ ఫ్రెండ్లీగా చేస్తానంతే, కావాలంటే నువ్వు కూడా నన్ను అలా చెయ్యు అని సియూన్ చేత చేయిస్తాడు. వెంటనే మిన్ వచ్చి పార్క్ ని ఆపి అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక నైస్ గా వచ్చిన జుంటే ఇదేదో బాగుంది అని వాడు కూడా మన హీరో తలపైన చేయి వేస్తాడు.
తర్వాత వీళ్ళిద్దరూ గ్రౌండ్ లో కూర్చొని దూరంలో పార్క్ ఇంకా తన టీం మెంబర్స్ బాస్కెట్బాల్ ట్రైనింగ్ చేయడానికి చూస్తుంటారు. అప్పుడే జుంటే పార్క్ ఈ స్కూల్ కి ఎంత ఇంపార్టెంటో మన హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం స్టార్టింగ్ సీన్ లో చూసాం కదా, ద యూనియన్ అనే ఒక పెద్ద గ్రూప్. అందులో ఉన్న వీళ్ళ ఊర్లో ఉన్న ప్రతి స్కూల్ ని ఇంకా బుల్లీస్ ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్ యొక్క లీడర్ పేరు జిన్, అలాగే అతని అసిస్టెంట్ పేరు లీ. లీ ఎవరో మనకి తెలుసు. ద యూనియన్ చాలా ఇల్లీగల్ పనులు చేస్తారు అండ్ ఆ పనులన్నిటికీ స్టూడెంట్స్ ని వాడుకుంటారు. మన హీరోస్ వాళ్ళ స్కూల్ సంగతికి వస్తే అది ఆ గ్రూప్ కంట్రోల్లో లేదు. అండ్ అందుకు ఒకే ఒక రీజన్, పార్క్. అతను చాలా స్ట్రాంగ్ కనుక అతను ఈ స్కూల్లో పీస్ మెయింటైన్ చేయడం కోసం తన పవర్ ని వాడతాడు. యూనియన్ గ్యాంగ్ లో ఎవరైనా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా పార్క్ వాళ్ళని ఎదుర్కొంటాడు. అండ్ ఈ రీజన్ వల్ల పార్క్ కి లేదా యూనియన్ గ్యాంగ్ వాళ్ళకి అస్సలు పడదు. వాళ్ళు చాలా సార్లు పార్క్ ని చంపడానికి కూడా ప్రయత్నించారంట, కానీ ఫెయిల్ అయ్యారు. అండ్ అందుకే ఇక్కడున్న వాళ్ళు అందరూ కూడా పార్క్ ని చూసి భయపడతారు, అతనికి మర్యాద ఇస్తారు. ఆ రోజు రాత్రి చాయ్ ని చాలా మంది యూనియన్ గ్యాంగ్ మెంబర్స్ రౌండప్ చేసి అతన్ని బాగా కొడతారు. ఎందుకంటే అతను వీళ్ళకి ప్రామిస్ చేసిన మొబైల్ ఫోన్స్ ని తీసుకురాలేదు. అలాగే పార్క్ లేని టైంలో తన స్కూల్ ని కూడా తన కంట్రోల్లో తెచ్చుకోలేకపోయాడు. నువ్వే ఒక పని సరిగ్గా చేయలేకపోయావు, నీలాంటి వాళ్ళు మాకు అవసరమే లేదు అని వాళ్ళని తిట్టి కొడతారు. చాయ్ ఈ యూనియన్ గ్యాంగ్ వాళ్ళ లీడర్ ని కలిసి తనకి ఒక ఆఖరి ఛాన్స్ ఇవ్వమని బ్రతిమాల్తాడు. కానీ ఆ లీడర్ అతన్ని ఇన్సల్ట్ చేసి బయటకు గెంటేస్తాడు. సో ఇతనే ఈ యూనియన్ గ్యాంగ్ వాళ్ళ లీడర్, ఇతని పేరే జిన్. ఇంకా మరుసటి రోజు ఉదయం చూస్తే మన హీరోస్ నలుగురు వాళ్ళకి ఇవ్వబడ్డ పనిష్మెంట్ అయిన ఆ కమ్యూనిటీ సర్వీస్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం వెళ్తారు. వీళ్ళ నలుగురు ఒక ఎగ్జిబిషన్ లో కాస్ట్యూమ్స్ వేసుకొని అక్కడ చిన్న పిల్లలందరినీ చాలా వార్మ్ గా వెల్కమ్ చేసి గ్రీట్ చేస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా పార్క్, అతను అమ్మాయిలతో అంతా మాట్లాడుతూ వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకుంటాడు. కానీ ఆ తర్వాతే తెలుస్తుంది ఆ అమ్మాయిలో అతనికి రాంగ్ నంబర్ ఇచ్చేసి ఉంటారు. సో మిన్ అతన్ని టీస్ చేసి నవ్వుతాడు. సియోన్ కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే లైట్ గా నవ్వుతాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలియక వాళ్ళు ఒక చాప్ స్టిక్ ని మన హీరో డ్రెస్ పైన వేసిస్తారు. సాస్ అతని షర్ట్ కి అంటుకుంటుంది, అది ఈజీగా క్లీన్ అవ్వదు. పార్క్ వెంటనే మన హీరోకి సారీ చెప్తాడు. అతను కూడా ఏం పర్వాలేదు అని చెప్పి అది క్లీన్ చేయడం కోసం వాష్రూమ్ కి వెళ్తాడు. చూస్తే లోపల ఆ యూనియన్ గ్యాంగ్ కి అసిస్టెంట్ లీడర్ లీ ఉంటాడు. వాడు మన హీరో గురించి తెలుసుకోవడం కోసమే వచ్చిన్నాడు. ఈ మధ్య పార్క్ తో సియోన్ చాలా క్లోజ్ గా ఉన్నాడు కదా, కాబట్టి లీ తన మొబైల్ లో సియోన్ ఫోటో తీసి పార్క్ తో క్లోజ్ అయితే అది నీ ప్రాణాలకే ప్రమాదం అని మన హీరోకి వార్నింగ్ ఇస్తాడు. కానీ సియోన్ అతన్ని అస్సలు పట్టించుకోడు. లీని అతను చాలా కోపంగా చూస్తాడు. హీరో యొక్క యాటిట్యూడ్ వల్ల ఇరిటేట్ అయిన లీ వెంటనే మన హీరోతో అక్కడికక్కడే ఫైట్ చేస్తాడు. ఇక్కడే సియోన్ వాడితో పెద్దగా ఫైట్ చేయడు, అతని అటాక్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. హీరో స్కిల్స్ ని చూసి లీ ఆశ్చర్యపోతాడు. నీ ఇన్స్టింక్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి అని అతన్ని పొగుడుతాడు. తర్వాత లీ సియోన్ ని అక్కడే వదిలేసి వాష్రూమ్ నుంచి బయటకు వస్తాడు. అక్కడ పార్క్ అతన్ని చూస్తాడు. నీకు ఇక్కడేం పని అని అతను లీని ప్రశ్నిస్తాడు. అందుకు లీ లోపలని మనిషి ఒకతను ఉన్నాడే వాడితో కొంచెం పలకరించా, అది సరే కానీ ఇంతకీ నువ్వు మా గ్యాంగ్ లో జాయిన్ అవుతావా అని అడుగుతాడు. పార్క్ కుదరదు అని చెప్తాడు. తను జాయిన్ అయితే వాళ్ళ స్కూల్ మొత్తం కూడా ఆ బుల్లీస్ కంట్రోల్లో వెళ్ళిపోతుంది. లీ వీడి దగ్గర ఈ క్వశ్చన్ చాలా సార్లు అడుగుంటాడు, కానీ పార్క్ ఎప్పుడు ఇదే ఆన్సర్ ఇవ్వడం వల్ల అతను నీ ఫ్రెండ్స్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత పార్క్ హీరోని కలుస్తాడు. వాడిని ఏమైనా చేస్తాడా అని అడుగుతాడు. కానీ అందుకు సియోన్ రియాక్షన్ ఏం లేకుండా పెద్దగా ఏం కాలేదు అని లైట్ తీసుకుంటాడు. ఇది ఇలా ఉంటే మనకి మరో పక్క ఒక హై స్కూల్లో ఎవరో ఒక బ్రిలియంట్ స్టూడెంట్ కి స్టేజ్ లో అందరి ముందు అవార్డు ఇస్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఆ స్టూడెంట్ తిరిగాకే మనకి తెలుస్తుంది అతను మరెవరో కాదు, జిన్, ద యూనియన్ అనే ఆ గ్యాంగ్ యొక్క లీడర్. జిన్ ఇంత పెద్ద నెట్వర్క్ తో ఇన్ని ఇల్లీగల్ పనులు చేస్తున్నా అతను తన స్టడీస్ లో ఇంకా అకాడమిక్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎగ్జాక్ట్లీ మన హీరోలోని ఇతనికి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. అతను అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు అతని ఫోన్ కి చాయ్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అతను వీళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అవడం కోసం చాలా డబ్బులు అరేంజ్ చేస్తాడని అండ్ అది ఇవ్వడం కోసం జిన్ ని పిలుస్తాడు. సరే అని జిన్ కూడా వెళ్తాడు. కానీ అప్పుడే మనకి తెలుస్తుంది అది చాయ్ సెట్ చేసిన ఒక ట్రాప్. అతను ఈ లీడర్ తనని అవమానం చేసినందుకు రివెంజ్ గా వాడిని కొట్టడం కోసం చాలా మంది బుల్లీస్ ని తీసుకువచ్చుంటాడు. కానీ పాపం వాడు ఒక్క విషయం రియలైజ్ చేయలేదు. ఇంత పెద్ద గ్యాంగ్ కి వీడు లీడర్ అయి ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు కూడా చాలా బాగా ఫైట్ చేస్తాడు కదా. అతను చాయ్ ని ఇంకా తన గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కొన్ని నిమిషాల్లో కొట్టిపడేస్తాడు. అండ్ ఇతని ఫైటింగ్ స్ట్రాటజీ సంగతికి వస్తే వాడు అచ్చం మన హీరోలానే ఫైట్ చేస్తాడు. మైండ్ లో చాలా క్యాల్కులేషన్స్ వేసి ఎనిమిస్ ని చితకబాది అతను అందరినీ లేవలేనట్టు చేసేస్తాడు. చివరిగా అతను చాయ్ ని పట్టుకుని నీకు నేను ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ ఇదే, నెక్స్ట్ టైం నువ్వు నా కంట పడితే నేను చంపేస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడే జిన్ కి తన అసిస్టెంట్ లీ దగ్గర నుంచి మన హీరో ఫోటో వస్తుంది. లైక్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే పార్క్ ని వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అవ్వమని చెప్తే వాడు ఒప్పుకోవట్లేదు. కాబట్టి వీళ్ళు సియోన్ ని టార్గెట్ చేసి కుదిరితే అతన్ని కిడ్నాప్ చేసి పార్క్ ని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ గ్యాంగ్ లో జాయిన్ చేయించాలి అని ఆలోచిస్తారు.
ఆ రోజు ఈవినింగ్ పార్క్ తన ఫ్రెండ్స్ అందరినీ తనతో పాటు డిన్నర్ కి రమ్మంటాడు. మిన్ మరియు జుంటే కూడా అందుకు ఒప్పుకుంటారు. కానీ సియోన్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పని ఉంది, సో నేను రాలేను, ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అతను బయలుదేరుతాడు. సో పార్క్ జుంటే మరియు మిన్ని మాత్రం తన తండ్రి యొక్క రెస్టారెంట్ కి తీసుకువెళ్తాడు. ఈయన పార్క్ యొక్క డాడీ, జస్ట్ మన హీరో యొక్క నాన్నలానే ఈయన కూడా పార్క్ ని పెద్దగా కేర్ చేయడు. వర్క్ ప్లేస్ లోనే మందు తాగుతూ చాలా కేర్లెస్ గా ఉంటాడు. మిన్ జుంటే ఎలా స్టూడెంట్ల దగ్గర నుంచి దొంగతనం చేసిన ఫోన్స్ అన్నిటిని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేస్తాడు. ఆ విషయాన్ని పార్క్ దగ్గర చెప్తాడు. పార్క్ జుంటే యొక్క ధైర్యాన్ని చూసి మురిసిపోతాడు. ఇకపైన నువ్వు కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్వి అని అతను చెప్తాడు. తర్వాత పార్క్ మన హీరోకి కాల్ చేసి ఇంటికి సేఫ్ గా వెళ్ళావా అని అడుగుతాడు. ఆల్రెడీ ఆ చెడ్డ వాళ్ళు మన హీరోని టార్గెట్ చేస్తున్నారు కనుక పార్క్ అతని సేఫ్టీ కోసం చూస్తాడు. సియోన్ నేను ఇంటికి వెళ్ళిపోయా అని చెప్తాడు. కానీ అది ఒక అబద్ధం. అతను ఇంట్లో లేడు. అతను సూహోని చూడడం కోసం హాస్పిటల్ కి వచ్చుంటాడు. పార్క్ తో కాల్ కట్ చేశాక అప్పుడే సియోన్ నోట్ చేస్తాడు. అసిస్టెంట్ లీడర్ లీ కూడా అక్కడే ఉన్నాడు. యాక్చువల్లీ అతను మన హీరోని ఫాలో చేసుకుని ఇక్కడికి వచ్చేసాడు. లీ, నీ ఫ్రెండ్ ఇక్కడే కోమాలో ఉన్నాడా అని అడుగుతాడు. మన హీరోని ఇరిటేట్ చేసేలా మాట్లాడతాడు. ఇప్పుడు విషయం ఏంటంటే లీకి మన హీరో యొక్క వీక్నెస్ తెలిసిపోయింది. సియోన్ కి చాలా కోపం వస్తుంది. లీ అతని దగ్గర నీ ఫ్రెండ్ సేఫ్ గా ఉండాలంటే నువ్వు నన్ను ఫాలో చేయాలి అని చెప్పి అతను సియోన్ ని బెదిరించి బయటికి తీసుకువెళ్తాడు. సియోన్ అయితే వాడితో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. లీ అతన్ని వాళ్ళ బేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ చాలా మంది గ్యాంగ్ మెంబర్స్ ఉంటారు. లీ అతన్ని ఒక డోర్ దగ్గరికి తీసుకువచ్చి నువ్వు లోపలికి వెళ్ళు, ఇక పైన నీతో నాకు పని లేదు అని చెప్పి అతను సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో లోపలికి వెళ్తే అక్కడ ద యూనియన్ లీడర్ జిన్ నోట్ బుక్ లో కాంప్లెక్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. సియోన్ కొంచెం కూడా భయం లేకుండా వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావో తెలియదు, కానీ నువ్వు కనుక సుహో జోలికి వస్తే నేను నిన్ను చంపడానికి కూడా వెనకాడను అని వార్నింగ్ ఇస్తాడు. ఇది విని జిన్ ఆశ్చర్యపోతాడు, ఎస్పెషల్లీ మన హీరో యొక్క ధైర్యాన్ని చూసి. వాడు మన హీరో కళ్ళల్లో ఒక హంతకుడిని చూస్తాడు. అతను వాడి దగ్గర మన మధ్య ఉన్న డీల్ సింపుల్, నువ్వు పార్క్ తో కలిసి మాకు ఎదురు తిరక్కు, మేము కూడా సుహోని ఏం చేయము అని చెప్తాడు. ఈ డీల్ కి హీరో ఒప్పుకుంటాడు. వెళ్లే ముందు సియోన్ జిన్ స్టక్ అయిపోయి ఉన్న ఒక మ్యాథ్స్ ప్రాబ్లం కి సింపుల్ గా సొల్యూషన్ ఇస్తాడు. దీంతో వాడు మరింత ఆశ్చర్యపోతాడు. సియోన్ పొటెన్షియల్ ని రియలైజ్ చేసి వీడు చాలా డేంజరస్, వీడు పార్క్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రెండ్స్ అవ్వకూడదు అని అనుకుంటాడు. అదే రోజు రాత్రి పార్క్ తన ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి పోలీసుల దగ్గర నుంచి కాల్ వస్తుంది. వెంటనే అతను తన తండ్రి రెస్టారెంట్ కి వెళ్లి చూస్తే అక్కడ పోలీసులు తన తండ్రిని అరెస్ట్ చేస్తుంటారు. పార్క్ తండ్రి రెస్టారెంట్ లో టీనేజ్ అబ్బాయిలకి ఆల్కహాల్ సర్వ్ చేశాడంట. అండ్ అతని పైన కేసు వేసింది కూడా అదే టీనేజర్సే. యాక్చువల్లీ వీళ్ళు కూడా ద యూనియన్ గ్యాంగ్ మెంబర్స్. జిన్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వీళ్ళిది చేస్తున్నారు. వాళ్ళు పార్క్ ని చూసి నవ్వుతారు. అతని దగ్గరికి వచ్చి జిన్ నిన్ను మీట్ అవ్వమన్నాడు, లేదంటే సమస్య ఇంకా పెద్దదవుతుంది అని బెదిరిస్తారు. అప్పుడే జిన్ కూడా పార్క్ కి కాల్ చేస్తాడు, మా గ్యాంగ్ లో జాయిన్ అయిపో అని అడగడం కోసం. ఆ నెక్స్ట్ రోజు ఉదయం స్కూల్లో సియోన్ పార్క్ ఇంకా తన ఫ్రెండ్స్ ని కలిసి రాత్రి జరిగింది గురించి చెప్తాడు. నేను జిన్ని మీట్ అయ్యా, నేను మీ గొడవలో ఇన్వాల్వ్ అవ్వకుండా దూరంగా ఉంటా అని డీల్ మాట్లాడుకున్నా అని చెప్తాడు. పార్క్ మన హీరో సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటాడు. అందుకే అతన్ని వదిలేస్తాడు. మా గొడవ నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కలిగించదు అని మాటిస్తాడు. వీళ్ళ మధ్య ఈ కాన్వర్సేషన్ కూడా క్లియర్ గా ఉండదు. హీరో ఇకపైన వీళ్ళతో మాట్లాడతాడా లేదా అనేది కూడా వీళ్ళకి తెలియదు. జుంటే వెళ్లిపోతున్న సియోన్ ని ఆపి మనమందరం ఎప్పట్లానే ఫ్రెండ్స్ గా ఉంటాం అని చెప్తాడు. అయినా అందుకు అతను ఒంటరితనం నాకేం కొత్త కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు క్లాస్ అయ్యాక సియోన్ స్కూల్ బయట చాలా బుల్లీస్ తిరుగుతున్నారు అని నోట్ చేస్తాడు. సో ఈ రోజు ఏదో పెద్దది జరగబోతుంది అని అతనికి తెలుస్తుంది. కానీ అతను ఇందులో ఇన్వాల్వ్ అవ్వడు. వాళ్ళని అతను కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి తన దారి చూసుకుని వెళ్ళిపోతాడు. హీరో యొక్క అనుమానం నిజమే. అదే రోజు మిన్ మరియు జుంటే ఒంటరిగా ఒక టనల్ లో వెళ్తున్నప్పుడు ఆ ముగ్గురు బుల్లీస్ ఇంకా లీ వచ్చి వాళ్ళపైన దాడి చేస్తారు. లీ మరియు మిన్ ఇంతకు ముందే ఆల్రెడీ ఒకసారి ఫైట్ చేస్తుంటారు. అండ్ ఆ ఫైట్ లో మిన్ గట్టిగా దెబ్బలు కాస్తుంటాడు. ఇప్పుడు లీ దాన్ని గుర్తు చేసి అతను మిన్ని ఎగతాళి చేసి నవ్వుతాడు. మిన్ ప్రస్తుతం లీని చూసి భయపడ్డు. అతను జుంటిని తలుచుకుని కంగారు పడతాడు. వాటిని వెంటనే పారిపోమని చెప్పడంతో జున్ పరిగెట్టడం మొదలు పెడతాడు. ఇద్దరు బుల్లీస్ అతన్ని చేస్ చేస్తారు. కానీ జుంటే చాలా తెలివిగా వాడు ఆ బుల్లీస్ కంట పడకుండా ఒక చోట్లో దాగుని పార్క్ కి కాల్ చేస్తాడు. కానీ పార్క్ కాల్ లిఫ్ట్ చేయడు. అలాగే ఆ బుల్లీస్ మన హీరోని కూడా కొట్టాలి అని మాట్లాడుకోవడం విని అతను హీరోకి కాల్ చేసి జాగ్రత్త అని చెప్తాడు. సియోన్ మెట్రో స్టేషన్ లో ఉన్నాడు. అతనికి వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాదు. కానీ అప్పుడే ఆ బుల్లీస్ జుంటిని చూసి మళ్ళీ అతని వెంటపడడం వల్ల ఫోన్ లో ఈ సౌండ్ విన్న హీరో కూడా తన ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు అని తెలుసుకుని వెంటనే వాళ్ళని కాపాడడం కోసం పరిగెడతాడు. ఇదిలా ఉంటే మరోపక్క మనకి పార్క్ ని చూపిస్తారు. అతను ఆ గ్యాంగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కి వచ్చింటాడు. ముందు అతన్ని అక్కడున్న బుల్లీస్ కొందరు టీస్ చేసి వెటకారంగా
వెటకారంగా నవ్వుతారు. పార్క్ జిన్ ఎక్కడున్నాడు చెప్పండి అని ఒక చార్ని వాళ్ళపైన విసిరి అతను వాళ్ళ లీడర్ జిన్ ని వెళ్లి మీట్ అవుతాడు. చూస్తే వాడు ఇప్పుడు కూడా నోట్బుక్ లో మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. పార్క్ ని వాడు పట్టించుకోకపోయేసరికి అతనికి టెన్షన్ వచ్చి ఆ పేపర్స్ ని విసిరి నీకు నా నుంచి ఏం కావాలి అని అడుగుతాడు. అందుకు జిన్ తను పార్క్ ని తన ఫ్రెండ్ లానే చూస్తున్నాడు అని చెప్పి తనని వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు. కానీ పార్క్ ఒప్పుకోకుండా నువ్వు నా ఫ్రెండు కాదు, నువ్వు చేసిన చెత్త పనులకు నేను నీకు హెల్ప్ కూడా చేయను, నువ్వు ఎంత అడిగినా ఇదే నా డిసిషన్, అర్థమైందా అని అతన్ని తిడతాడు. అందుకు జిన్ నీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. పార్క్ కి డౌట్ వస్తుంది, నువ్వు వాళ్ళని ఏం చేసావు అని ఇతను వాడిని కొట్టి అడగాలి అనుకుంటాడు. కానీ కంట్రోల్ చేసుకుని వెంటనే వాళ్ళని కాపాడడం కోసం బయలుదేరతాడు. డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తే అక్కడే చాలా మంది గ్యాంగ్ మెంబర్స్ పార్క్ యొక్క దారిని బ్లాక్ చేస్తారు. దాంతో పార్క్ వాళ్ళందరినీ కొడతాడు. ఒక్కో దెబ్బకి ఒక్కొక్కరిని లేవలేనట్టు చేసి కొంతసేపట్లోనే అందరినీ తొలగించుకుంటాడు ఎక్సెప్ట్ ఇద్దరు తప్ప. వాళ్ళు పార్క్ ని చూసి భయపడతారు. అప్పుడే వెనక నుంచి జిన్ వాడిని వదిలేయండి అని చెప్పడంతో వాళ్ళు కూడా దారి తప్పుకుంటారు. పార్క్ పరిగెడుతూ తన ఫ్రెండ్స్ కోసం వెళ్తూ ఉంటే మరోపక్క మనకి మిన్ మరియు లీకి మధ్య జరుగుతున్న ఫైట్ ని చూపిస్తారు. లీ మిన్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. వాడి ఫైటింగ్ స్కిల్స్ ని మ్యాచ్ చేసి మిన్ కీపప్ చేయలేకపోతుంటాడు. అతను చాలా దెబ్బలు కాస్తాడు. ఆయన ఎన్నిసార్లు కింద పడ్డా మిన్ అయితే వదలడు. జున్ కూడా ఇక్కడే ఉన్నాడు కనుక అతను ఎలా అయినా ఈ ఫైట్ లో గెలవాల్సిందే. పాపం అతని నోట్లో నుంచంతా రక్తం వస్తుంటుంది. మిన్ చాలా వీక్ అయిపోతాడు. లీ వాడిని ఫెన్స్ కి వేసి కొట్టి ఇంజూర్ అయినా అతన్ని ఇంకా జున్ని వీడియో తీసి నవ్వుతాడు. మళ్ళీ వాడు వాళ్ళని కొట్టాలనుకున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి అక్కడికి సియూన్ వస్తాడు. లీ అయితే ఫుల్ ఎనర్జీతోనే ఉన్నాడు. అతను ఇంకో ఫైట్ కి కూడా రెడీ. సో అతను సియూన్ తో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. అతను సియూన్ అటాక్స్ ని ఈజీగా బ్లాక్ చేసి అతని చేతిలో ఉన్న పెన్ని తీసుకుని దూరం విసిరి కంటిన్యూస్ గా 2-3 సార్లు పంచిస్తాడు. సియూన్ తెలివిగా ఫైట్ చేస్తాడు. ఒక పాట్ లో ఉన్న మట్టిని వాడి మొహంలో విసిరి లీ యొక్క స్పెక్స్ ని బ్రేక్ చేసి అతని కాళ్ళలో పొడి చేస్తాడు. ఇలా అతను టైం చూసి లీని వీక్ చేసి మళ్ళీ అతనితో ఫైట్ చేస్తాడు. ఈసారి వీళ్ళ మధ్య ఫైట్ కొంచెం ఈక్వల్ గా ఉంటుంది. ఇద్దరు మారి మారి ఒకరిని ఒకరు గాయపరుచుకుంటారు. హీరో పర్టికులర్లీ లీ యొక్క ఇంజూర్ అయిన కాళ్ళపైన టార్గెట్ చేసి కొడతాడు. ఈ ఫైట్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. ఒక పాయింట్ లో హీరో ఓడిపోతాడు అని మనం అనుకుంటాం. కానీ వాడు ఎన్ని దెబ్బలు కాసినా మళ్ళీ ప్రయత్నించి లీకి క్రిటికల్ అటాక్స్ ఇస్తాడు. డైరెక్ట్ గా అటాక్ చేయలేకపోయినా చాలా టాక్టికల్ అటాక్స్ ఇస్తాడు. దెబ్బలకి లాస్ట్ కి లీ కింద పడిపోతాడు. సియూన్ కూడా కింద పడతాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ డ్రా అయిపోయింది. అప్పుడే అక్కడికి పార్క్ వస్తాడు. అతను ఇంజూర్ అయిన తన ఫ్రెండ్స్ అందరికి ఏమైందో చూస్తాడు. అక్కడ సీన్ కట్ చేసి ఇప్పుడు మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. మన హీరోస్ నలుగురు కమ్యూనిటీ సర్వీస్ చేసిన రోజు జుంటే మిన్ దగ్గర సెల్ఫ్ డిఫెన్స్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు. అక్కడ టీచింగ్ ఉంటుంది కానీ లెర్నింగ్ మాత్రం అస్సలు ఉండదు. వీళ్ళిద్దరిని దూరం నుంచి చూస్తున్న పార్క్ సియూన్ దగ్గర అక్కడ నేర్పించినోడు సరిలేదు, అందుకే ఇలా అని ఆటగా చెప్తాడు. అందుకు హీరో అయితే నువ్వే వెళ్ళి వాడికి నేర్పించొచ్చు కదా, జుంటిని నువ్వు ట్రైన్ చెయ్యు అని చెప్తాడు. కానీ ఈ మాట మీద పార్క్ కొంచెం డీప్ గా ఆలోచించి నేను ఇక పైన ఎవరికి ట్రైనింగ్ ఇవ్వను అని చెప్తాడు. సో పార్క్ తన లైఫ్ లో ఇంతకు ముందు ఎవరికో ట్రైనింగ్ ఇచ్చున్నాడు అండ్ ఆ డిసిషన్ ని అతను ఇప్పటికీ రిగ్రెట్ చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ లో పార్క్ ఇంజూర్ అయిన మన హీరోని తన ఇంటికి తీసుకువచ్చుంటాడు. సియూన్ కళ్ళు తెరిచి ఏమైంది అని అడిగినప్పుడు అతను ఫైట్ జరిగిన ప్లేస్ కి పోలీసులు వచ్చారు. లీ వాళ్ళకి దొరికిపోయాడు. లక్కీలీ నేను నిన్ను కాపాడి నిన్ను మోసుకుని ఇక్కడికి తీసుకువచ్చా, నువ్వు చాలా బరువుగా ఉన్నావు, ఎంత కష్టపడ్డానో తెలుసా అని అంటాడు. అలాగే పార్క్ జరిగిన ట్రబుల్ కి హీరోకి సారీ చెప్పి మీరంతా నా వల్లే ప్రాబ్లం లో పడుతున్నారు, ఇకపైన నేను మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలిగించను, ఐఎమ్ సారీ అని చెప్పి తన పాస్ట్ గురించి ఇంకొన్ని విషయాలు చెప్తాడు. యాక్చువల్లీ పార్క్ ఇంతకు ముందు ఎవరికో ట్రైనింగ్ ఇచ్చాడు కదా, ఆ వ్యక్తి మరెవరో కాదు జిన్. చిన్నప్పుడు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకసారి జిన్ కి కొంతమంది బుల్లీస్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు పార్కే వాడిని కాపాడాడు. అయినా వాడు చెడ్డ వాళ్ళతో కలిసిపోయాడు. వాడు కూడా ఒక బుల్లీగా మారిపోయాడు అండ్ ఇప్పుడు ఇలా ఉన్నాడు అని చెప్పి బాధపడతాడు. ఇది సియూన్ కి బ్యామ్సాక్ ని గుర్తు చేస్తుంది. వీళ్ళిద్దరి పాస్ట్ ఒకేలా ఉన్నది అని తనకి అనిపిస్తుంది. గొడవలు చేయడం సమస్యకి సొల్యూషన్ అవ్వదు అని హీరో చెప్తాడు. అతను వెళ్ళిపోయాక పార్క్ కూడా దీని గురించి ఆలోచించి అతను తన మొబైల్లో జిన్ కి కాల్ చేసి నేను సరెండర్ అయిపోతా, ఇకపైనైనా నా ఫ్రెండ్స్ ని వదిలే అని చెప్తాడు. ఇంకో పక్క పోలీసులకి దొరికిపోయిన లీ స్టేషన్ నుంచి బయటకు వస్తున్నట్టు చూపిస్తారు. వాడి కాలికి ఉన్న ఇంజురీ వల్ల అతను సరిగ్గా నడవలేకపోతాడు. చూస్తే బయటే అతని కోసం జిన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. జిన్ లీని వీళ్ళు ఇల్లీగల్ పనులు చేసి ఒక చోటికి తీసుకువెళ్లి నువ్వు పోలీసుల దగ్గర ఏం చెప్పావు, మన సీక్రెట్స్ ఏమైనా బయట పెట్టావా అని క్వశ్చన్ చేస్తాడు. అందుకు లీ నేను పెద్దగా ఏం చెప్పలేదు అంటాడు. అలాగే లీ కొంచెం హర్ట్ అవుతాడు. ఎందుకంటే జిన్ తన కాలికి ఏమైంది, ఫైట్ లో అతనికి దెబ్బలు ఏమైనా తగిలాయా అని ఒక్క ప్రశ్న అడగలేదు. జస్ట్ తన సేఫ్టీ కోసం పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో అది మాత్రమే అడిగాడు. అతను వాడి దగ్గర మనమిద్దరం ఫ్రెండ్స్ అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు అలా ఏమనిపించట్లేదు, నేను ద యూనియన్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నా, తిరిగి వస్తానో లేదో నాకే తెలియదు, సో నన్ను వెతక్కండి అని చెప్పి అతను జిన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు.
ఆ నెక్స్ట్ రోజు జిన్ స్కూల్ కి వెళ్తున్నప్పుడు కొంతమంది మాఫియా వాళ్ళు అతని పైన దాడి చేస్తారు. ఈ మాఫియా వాళ్ళ బాస్ కి జిన్ కావాలంట. వాళ్ళతని తీసుకువెళ్లడం కోసమే వచ్చున్నారు. కానీ జిన్ వాళ్ళిద్దరిని కొట్టి నేనే మీ బాస్ ని వచ్చి మీట్ అవుతా, మీరిప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. ఇంకో పక్క సియోన్ స్కూల్ కి వస్తున్నప్పుడు అతను దారిలో పార్క్, మిన్ ఇంకా జుంటిని చూస్తాడు. వాళ్ళు ఈసారి మన హీరోని ఒంటరిగా ఉండనివ్వరు. క్లాస్ టైంలో, లంచ్ టైంలో అతను చదువుతున్నప్పుడు కూడా అతన్ని డిస్టర్బ్ చేసి అతనితోనే ఉంటారు. ఈవినింగ్ వీళ్ళంతా బాస్కెట్బాల్ గ్రౌండ్ లో గేమ్ ఆడి ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ నలుగురు ఆ రోజు ఫుల్ గా చాలా హ్యాపీగా ఉంటారు. ఆ సమయంలో మిన్ చెప్తాడు, మనం ఎంత హ్యాపీగా ఉన్నా ద యూనియన్ వాళ్ళు మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు, మన పీస్ ని చెడగొడతారు అని చెప్పి బాధపడతాడు. అయినా అందుకు పార్క్, నువ్వేం భయపడకు, వాళ్ళకి పైన మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వరు, నేను వాళ్ళకి మనకి మధ్య ఉన్న ప్రాబ్లమ్ ని సెటిల్ చేస్తా అని చెప్తాడు. సియోన్ కి ఏమీ అర్థం కాదు, అసలు ఏం చేసావు నువ్వు అని అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో పార్క్ కి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. అతను తన ఫ్రెండ్స్ ని అక్కడే వదిలేసి వెంటనే బయలుదేరతాడు. చూస్తే తన తండ్రి ఇప్పుడు జైల్లో ఉంటాడు. ద యూనియన్ గ్యాంగ్ లో ఆ టీనేజర్స్ మళ్ళీ ఒక కేసు వేసి పార్క్ యొక్క తండ్రిని ఇలా ఇరికించున్నారు. ఆ అబ్బాయిలు అప్పుడే స్టేషన్ నుంచి నవ్వుతూ బయటికి వెళ్తుంటారు. పార్క్ ని చూసి కూడా నవ్వుతారు. అతనికి జిన్ నుంచి మెసేజ్ వస్తుంది. సో అతను కావాలని మళ్ళీ ఈ పనులు చేశాడు. టెన్షన్ లో పార్క్ బయటికి వెళ్లి అతను ఆ అబ్బాయిల పైన తన రివెంజ్ ని తీసుకుంటాడు. ఇంకో పక్క జిన్ని చూపిస్తే అతను తన గ్యాంగ్ యొక్క బేస్ కి వెళ్తాడు. కానీ ఈసారి లోపల ఆ మాఫియా వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఉంటారు. జిన్ బాస్ ని వెళ్లి మీట్ అయి మాట్లాడతాడు. అతను జిన్ దగ్గర మన గ్రూప్ చేసే పనులు పోలీసులకి ఎలా తెలిసింది, వాళ్ళు నాకు కాల్ చేశారు, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకూడదు, జరిగితే శిక్ష నువ్వే అనుభవిస్తావు అని అతను జిన్ని బెదిరిస్తాడు. వీళ్ళకి లీ మీద అనుమానం కలుగుతుంది, వాళ్ళు అతన్ని పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తారు. మరోపక్క హీరో ఇంటికి వెళ్తే అక్కడ తన అమ్మ ఉంటుంది. స్కూల్లో జరుగుతున్న ఈ గ్యాంగ్స్ గొడవ ఇంకా ఫైట్స్ గురించి ఆమెకి తెలిసిపోయింది. సియూన్ ముఖంలో గాయాలున్నాయి, అందుకే తను సియూన్ ని అబ్రాడ్ తీసుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. బట్ మన హీరో ఇప్పుడు కూడా అందుకు ఒప్పుకోకపోయేసరికి అమ్మ చాలా బాధపడి ఏడుస్తుంది. లాస్ట్ స్కూల్లో కూడా హీరో ఇదే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాడు కనుక తను వీటన్నిటికీ తనే కారణం, తనే తన కొడుకుని సరిగ్గా క్యార్ చేయలేకపోతుంది అని బాధపడుతుంది. తను ఏడుస్తూ వెళ్ళిపోతే ఈసారి సియూన్ కూడా హర్ట్ అవుతాడు. వాడు నిజానికి తనే మొత్తానికి కారణం అని ఆలోచిస్తున్నాడు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా పార్క్ సంగతికి వస్తే అతని పరిస్థితి కూడా ఏం బాలేదు. తను స్కూల్ కి వెళ్తే మళ్ళీ జిన్ వాళ్ళ గ్యాంగ్ తన ఫ్రెండ్స్ ని టార్గెట్ చేస్తారు కనుక అతను సరిగ్గా స్కూల్ కి కూడా వెళ్ళడు. పార్క్ వాళ్ళ నాన్న వీడిలా స్కూల్ కి ఎక్కువ లీవ్ వేయడం వల్ల అతన్ని తిడతాడు. వీళ్ళ మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. దాంతో ఇంట్లో ఉండడానికి కూడా పార్క్ కి ఇష్టం లేక అతను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ అతనికి జిన్ కాల్ చేసి, నువ్వు స్కూల్ కి వెళ్లకుండా ఇంట్లో ఉన్నావని, నిన్ను ఫ్రెండ్స్ నేమ్ వదిలేయను, నీకు రిలీఫ్ కావాలంటే నువ్వు మా గ్యాంగ్ లో జాయిన్ అవ్వు, మేము చెప్పిన టాస్క్ లని పూర్తి చేయి, వేరే దారి లేదని అంటాడు. పార్క్ వేరే ఆప్షన్ లేక అందుకు ఒప్పుకుంటాడు. జిన్ వీడికి ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ప్రకారం పార్క్ ఒక బార్ లోకి వెళ్లి అక్కడ ఒక గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తిని కొడతాడు. పార్క్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల గ్రూప్ లో ఉన్న మిగతా వాళ్ళు అతనితో ఫైట్ చేయడానికి ముందుకు రారు. సో తర్వాత పార్క్ జిన్ కి కాల్ చేసి ఫోన్ ని తను కొట్టిన వాడికి ఇచ్చి మాట్లాడమంటాడు. ఇలా పార్క్ తన ఫస్ట్ టాస్క్ ని సక్సెస్ఫుల్లీ పూర్తి చేస్తాడు. కానీ తనకి ఇది చాలా బ్యాడ్ గా అనిపిస్తుంది. సో అతను వెళ్లే ముందు తను కొట్టిన వాడికి డబ్బులు ఇచ్చి పెయిన్ కిల్లర్స్ కొనుక్కో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంట్లో ఉన్న మన హీరోని చూపిస్తే అతను అబ్రాడ్ వెళ్ళాలి అని నిర్ణయించుకొని స్కూల్ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేస్తుంటాడు. కానీ ఆ ఫామ్ ని ఫిల్ చేయడానికి తనకి కొంచెం కూడా ఇష్టం లేదు. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ కొడుతుంది. ఎవరాని వెళ్ళి చూస్తే అక్కడికి మిన్ మరియు జుంటి వచ్చుంటారు. వాళ్ళు హీరోని లేట్ నైట్ బాస్కెట్ బాల్ ఆడడం కోసం తీసుకువెళ్తారు. హీరో అబ్రాడ్ వెళ్ళబోతున్నాడు కనుక ఇదే వీళ్ళు మీట్ చేసే ఆఖరి టైం. వీళ్ళు హ్యాపీగానే గేమ్స్ ఆడతారు. సో ఇలా కొంతసేపు హీరో అన్నిటినీ మర్చిపోయి కొంచెం రిలాక్స్ అవుతాడు. తర్వాత అతను మిన్ దగ్గర పార్క్ గురించి అడుగుతాడు. అందుకు మిన్, వాడు ఎప్పుడూ ఇలానే అప్పుడప్పుడు స్కూల్ కి రాడు, కొన్నిసార్లు ఫైట్స్ లో ఇరుక్కుంటాడు, ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాడు, కానీ ఇదంతా వాడికి కంప్లీట్లీ నార్మల్. పార్క్ అతనే కొన్ని రోజుల్లో స్కూల్ కి రిటర్న్ వస్తాడు, సో నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్తాడు. అప్పుడు హీరో పార్క్ కి కాల్ చేస్తాడు. అతను కూడా కాల్ లిఫ్ట్ చేస్తాడు. కానీ అతను సంతోషంగా సియూన్ తో మాట్లాడు. యూజువల్ గా సియూన్ ఎలా మిగతా వాళ్ళని అవాయిడ్ చేస్తాడో అలానే అతను నా గురించి మీరు ఆలోచించకండి అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. పార్క్ తను ఇప్పుడు చేస్తున్న పనుల వల్ల తనని తానే హస్యించుకుంటున్నాడు. సో అతను ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డు. తర్వాత అతను ద యూనియన్ గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ జిన్ పార్క్ ని వాళ్ళ గ్యాంగ్ లోకి వెల్కమ్ చేస్తాడు. నువ్వు సరైన డిసిషన్ ని తీసుకున్నావు ఫ్రెండ్ అని అతను చెప్తాడు.
అక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మార్నింగ్ మనం సియూన్ ని ఎయిర్పోర్ట్ లో అతని అమ్మతో చూస్తాం. అతను మనసులో చాలా బాధతో తన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే అతనికి జుంటే దగ్గర నుంచి కాల్ వస్తుంది. అతను వాడి దగ్గర, సియూన్, నేను నీకు ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా. నాకు మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఆ సూహో విషయం నీ తప్పు కాదు, బాధపడుకు అని చెప్తాడు. ఇది ఒక చిన్న మాటలా అనిపించొచ్చు, కానీ ఇది విని మన హీరో చాలా ఫీల్ అయ్యి ఏడుస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు సూహో కోమాకి వెళ్ళడానికి మన హీరోనే కారణం అన్నట్టు మాట్లాడారు. ఎవరూ అతన్ని కన్ఫర్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. సో ఈ అక్యూజేషన్స్ వల్లే అతను గిల్ట్ తో చాలా బాధగా ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నాడు. బట్ ఇప్పుడు తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఈ మాట రావడం వల్ల అతని మనసు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఎవరైనా ఈ మాట చెప్పారా అని అతను ఇన్ని రోజులు వెయిట్ చేశాడు. సో అతను ఫ్లైట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ స్కూల్ కి వచ్చేస్తాడు. క్లాస్ లో హీరో ఫ్రెండ్స్ ఇద్దరు అతను మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషపడతారు. అలాగే సియూన్ కి పార్క్ ఇప్పుడు ఆ యూనియన్ గ్యాంగ్ లో చేరిపోయాడు అనే విషయం తెలిసిపోతుంది. అతను తన ఫ్రెండ్స్ దగ్గర పార్క్ తనకి నచ్చకపోయినా మన సేఫ్టీ కోసమే ఈ పనులన్నిటినీ చేస్తున్నాడు, సో మనమే మన ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలి అని చెప్తాడు. మనకి పార్క్ ని చూపిస్తారు. అతను ఒక మాఫియా హిట్ మ్యాన్ లా మారిపోయి ఉంటాడు. ఇప్పుడు అతను కొంతమంది బుల్లీస్ తో పాటు ఒక వ్యక్తిని కొట్టడం కోసం వెళ్ళుంటాడు. అండ్ వీళ్ళ టార్గెట్ అయితే వీళ్ళ ఎవరిని చూసి భయపడ్డు. అతను పార్క్ ని కంటిన్యూస్ గా 2-3 సార్లు కొడతాడు, కానీ పార్క్ అస్సలు కదలడు. అంతేనా నీ బలం అని అతని రేజ్ బైట్ చేసి అతను ఆ వ్యక్తిని చాలా వైలెంట్ గా కొట్టిపడేస్తాడు. వీడు కొట్టిన దెబ్బలకి తన గ్యాంగ్ మెంబర్స్ వాడిని ఆపుతారు. ఈ మిషన్ అయిపోయాక జిన్ పార్క్ కి వెల్డెన్ అని చెప్పి చాలా డబ్బులు ఇస్తాడు. పార్క్ కి ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా మనసు రాదు. అప్పుడు తనకి పాస్ట్ లో ఒక మెమరీ గుర్తుకు వస్తుంది. చిన్నప్పుడు ఒకసారి పార్క్ జిన్ ఒక పిల్లాడిని గట్టిగా కొట్టడం చూసి అతన్ని ఆపుతాడు. నువ్వెందుకు అతన్ని ఇంతలా కొడుతున్నావు అని పార్క్ అడిగినందుకు జిన్ చెప్తాడు, నేను కూడా ఇప్పుడు నీలానే ఫైట్ చేస్తున్నా అని. అట్ ప్రెసెంట్ పార్క్ తన ఆ రోజు అతనికి ఫైట్ నేర్పించిన ఆ చిన్న తప్పు వల్ల ఇప్పుడు ఇన్ని సమస్యలు అని ఆలోచిస్తాడు. తర్వాత ఒక రోజు సియూన్, జుంటే మరియు మిన్ పార్క్ ని కలవడం కోసం అతని ఇంటికి వెళ్తారు. పార్క్ అక్కడ లేడు. వీళ్ళు అతని తండ్రిని కలిసి మాట్లాడతారు. అప్పుడే వీళ్ళు తెలుసుకుంటారు పార్క్ ఆ రోజు గ్యాంగ్ లో జాయిన్ అయిన రోజు నుంచి అతను ఇంటికి అసలు రానేలేదంట. తండ్రి పార్క్ పైన చాలా కోపంగా ఉన్నాడు. వాడు స్కూల్ ఎగ్గొట్టుకుని తిరుగుతున్నాడు. ఒకవేళ మీరు అతన్ని చూస్తే అతని నా రెస్టారెంట్ కి వచ్చి కుకింగ్ చేయడం నేర్చుకోమనండి, చదువు లేకపోతే మరి ఏదైనా నేర్చుకోవాలి కదా అని చెప్పి అతను పార్క్ ని తిడతాడు. కానీ మన హీరో పార్క్ ని డిఫెండ్ చేస్తాడు. అతను కేర్లెస్ ఏం కాదు, అతను మా స్కూల్ అందరినీ కేర్ చేస్తాడు, అతను ఒక రెస్పెక్టబుల్ పర్సన్ అని చెప్తాడు. కానీ వీళ్ళ మాటల వల్ల అంకుల్ కి టెన్షన్ వచ్చి అతను వెంటనే ముగ్గురిని గెంటేస్తాడు. బయటకు వచ్చాక మిన్ హీరో ఇంకా జుంటేకి పార్క్ వాళ్ళ నాన్న గురించి చెప్తాడు. అతను మందు ఎక్కువగా కొడతాడంట. అలాగే పార్క్ చిన్నప్పటి నుంచి అతన్ని అనవసరంగా కొట్టి టార్చర్ చేసేవాడంట. అందుకే చాలా సార్లు పార్క్ మిన్ ఇంట్లో నిద్రపోతాడు. అండ్ ఈ విషయాలన్నిటినీ తెలుసుకున్న హీరో పార్క్ యొక్క చైల్డ్హుడ్ ఎంత ఘోరంగా ఉన్నదో అని అర్థం చేసుకుని ఫీల్ అవుతాడు. స్కూల్కి వచ్చాక సియూన్ ఒక ప్లాన్ వేసి జిన్ గురించి తెలుసుకోవడం కోసం అతను తన ఫ్రెండ్స్ తో చాయ్ దగ్గరికి వెళ్లి వాళ్ళ బేస్ ఎక్కడ ఉంది అని మొత్తం డీటెయిల్స్ అడుగుతారు. చోయ్ ముందు వీళ్ళకి రెస్పాండ్ అవ్వకపోయినా వీళ్ళు బెదిరించగానే అతను మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ద యూనియన్ చాలా ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాయి. మనీ లాండరింగ్, బైక్స్ దొంగతనం చేయడం, దొంగలించిన బైక్స్ ని ఫ్యాక్టరీలో ఇల్లీగల్ గా రీబ్రాండ్ చేసి అమ్మేస్తారని అతను వాళ్ళ బిజినెస్ ని ఇంకా గ్యాంగ్ లో ముఖ్యమైన వాళ్ళ గురించి అంతా చెప్తాడు. అలాగే అతను ద యూనియన్ గ్యాంగ్ జిన్ తో ఆగిపోలేదు. అతని కంటే పెద్ద పెద్ద బాస్లు, డాన్లు కూడా ఇందులో ఉన్నారు. అందుకే వీళ్ళు చేసిన క్రైమ్స్ ని పోలీసులు ఇగ్నోర్ చేస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాయ్ మొత్తం చెప్పి జింటే పైన రివెంజ్ తీసుకోవడానికి తను కూడా జాయిన్ అవుతాను అని మన హీరోస్ దగ్గర అడుగుతాడు. కానీ వాళ్ళు అతన్ని పట్టించుకోకుండా అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. మన హీరోకి జిన్ని ఎదిరించడానికి ఒక ఐడియా వస్తుంది, కానీ అది తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పడు. సమయం వచ్చేటప్పుడు నేనే మీకు చెప్తా అని అంటాడు. మరోపక్క పార్క్ తన గ్యాంగ్ లో సంపాదించిన డబ్బుల్ని తన తండ్రికి ఇవ్వడం కోసం అతను లేని టైంలో టేబుల్ పైన పెడతాడు. అప్పుడే అతనికి జిన్ నుంచి ఇంకో మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో అతను ఒక బైక్ ఫోటో పంపించుంటాడు. సో పార్క్ యొక్క నెక్స్ట్ మిషన్ ఆ బైక్ ని దొంగలించడం. ఇంకో పక్క సియూన్ ద యూనియన్ వాళ్ళ ప్లేస్ కి వెళ్తాడు. అతను జిన్ ని మీట్ అవ్వడం కోసమే ఇక్కడికి వచ్చున్నాడు. అతన్ని చూడగానే అక్కడున్న గ్యాంగ్ మెంబర్స్ కొందరు నువ్వే కదా లీతో ఫైట్ చేసావు, నువ్వు చాలా బాగా ఫైట్ చేసావని అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. కానీ హీరో వాళ్ళని పట్టించుకోడు. జిన్ ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తాడు అని వాళ్ళు చెప్పడం వల్ల హీరో అక్కడే వెయిట్ చేస్తాడు. మరోవైపు జుంటే ఇంకా మిన్ని చూపిస్తే వాళ్ళు హీరోకి తెలియకుండా చాయ్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ద యూనియన్ వల్ల ఇంకో ప్లేస్ కి వెళ్తారు. వీలైతే పార్క్ ఇక్కడ ఉంటాడో ఏమో అని అతన్ని వెతుకుతూ అతన్ని చూడడం కోసమే వచ్చున్నారు. వీళ్ళు అక్కడ విండో ద్వారా చూస్తే అక్కడ చాలా మోటార్ సైకిల్స్ ఉంటాయి. సో ఆ గ్యాంగ్ వాళ్ళు దొంగతనం చేస్తున్న బైక్స్ ని ఇక్కడే దాస్తున్నారు అని వీళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు పార్క్ ఇక్కడికి వస్తే రావచ్చు అని అక్కడే వెయిట్ చేస్తారు. ఇంకో పక్క పార్క్ ని చూపిస్తే అతను జిన్ చెప్పినట్టే ఆ బైక్ ని దొంగతనం చేసి తీసుకువస్తుంటాడు. మిన్ చాలా సేపు ఆ
ఆ బిల్డింగ్ పక్కనే వెయిట్ చేసి విసిగిపోయి పార్క్ కి కాల్ చేస్తాడు. కానీ వాడు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. అలాగే వీళ్ళు ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసినా ఆ బిల్డింగ్ దగ్గరికి ఎవ్వరూ రాలే కనుక వీళ్ళు లోపల ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం కోసం దొంగతనంగా వెళ్తారు. వీళ్ళు అక్కడ ఒక రూమ్ డోర్ యొక్క లాక్ ని బ్రేక్ చేసి అందులో చాలా ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ ని చూసి దాన్ని తీసుకువెళ్లి పోలీసులకి అప్పగించాలి అని నిర్ణయిస్తారు. ఇదే సమయంలో మన హీరోని చూపిస్తే అతను జిన్ తో కూర్చుని మాట్లాడుతుంటాడు. జిన్ తన మొబైల్ ని సియూన్ కి చూపించి, నీ ఫ్రెండ్స్ ఇద్దరు మా వేరోస్ లో ఉన్నారు, వాళ్ళు పెద్ద ప్రమాదంలో ఉన్నారు, మా వాళ్ళు వాళ్ళని కొట్టడం కోసం ఆల్రెడీ బయలుదేరిపోయారు, ఇక నువ్వేం చేయలేవని చెప్తాడు. హీరో వాళ్ళని కాపాడడం కోసం వెంటనే బయలుదేరాలి అనుకుంటాడు. కానీ ఈసారి జిన్ అడ్డుపడతాడు. నాతో ఫైట్ చేసి వెళ్ళు అంటాడు. సియూన్ కోపంలో రగిలిపోతుంటాడు. తన పెన్ తీసి అతని పైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తాడు. కానీ వాడు సియూన్ అటాక్స్ ని తేలిగ్గా బ్లాక్ చేస్తాడు. వీటినైతే సియూన్ ఖచ్చితంగా ఎదిరించలేడు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చూస్తుంటే అక్కడికి పార్క్ వస్తాడు. అతను జిన్ని ఆపి మన హీరోని వెంటనే అక్కడి నుంచి తీసుకువచ్చేస్తాడు. సియూన్ మన ఫ్రెండ్స్ ఇద్దరు ఇప్పుడు డేంజర్ లో ఉన్నారు అనే విషయాన్ని చెప్పినప్పుడు పార్క్ అతని దగ్గర నువ్వు త్వరగా వెళ్లి వాళ్ళని కాపాడు, నేను జిన్ని చూసుకుంటా అని చెప్పి పంపిస్తాడు. తర్వాత అతను జిన్ దగ్గర నువ్వు చెప్పిన పనులన్నిటినీ నేను చేశా, అయినా అప్పటికీ నువ్వు మళ్ళీ నా ఫ్రెండ్స్ ని టార్గెట్ చేస్తున్నావంటే ఖచ్చితంగా నేను నిన్ను వదలను, ఇక్కడితో నీకు నాకు డీలింగ్ అయిపోయింది అని చెప్పినప్పుడు జిన్ పార్క్ మొహంలోని గట్టిగా పంచేసిస్తాడు. కానీ పార్క్ ఆ దెబ్బలు రిటర్న్ ఇస్తాడు. జిన్ కి వీడిని ఎదిరించి ఫైట్ చేయడంలో ఇష్టం లేదు, సో అతన్ని వదిలేస్తాడు. సో పార్క్ కూడా తన ఫ్రెండ్స్ కోసం పరిగెడుతుంటే మనకి వారోస్ లో ఉన్న ఇద్దరిని చూపిస్తారు. జుంటే మరియు మిన్ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకుని బయలుదేరడానికి సిద్ధపడినప్పుడు అక్కడికి జిన్ మనుషులు వచ్చి వీళ్ళని అడ్డుకుంటారు. మిన్ ఒక్కడే తన టేక్ వాండో స్కిల్స్ తో ఆ బుల్లీస్ అందరినీ కొడతాడు. అయినా వాడు వాళ్ళని ఎక్కువ సేపుకి ఎదుర్కోలేకపోతాడు. ఒక పాయింట్ లో జుంటే బుల్లిని కొట్టి మిన్ని సేవ్ చేస్తాడు. అయినా వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వీళ్ళ చేత దెబ్బలు కాస్తారు కనుక మిన్ ఒక మెటల్ రాడ్ తో ఆ గ్యాంగ్ మెంబర్స్ ని భయపెడుతూ వీళ్ళిద్దరూ ఆ చోటు నుంచి తప్పించుకుని పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. అయినా వాళ్ళు ఎంత దూరం పరిగెట్టినా ఆ గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళని వదలరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ తన ఫ్రెండ్స్ ని వెతుకుతూ పరిగెడుతున్న సియూన్ కి హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. యాక్చువల్లీ కోమాలో ఉన్న సుహో కండిషన్ ఇప్పుడు చాలా క్రిటికల్ గా ఉన్నదంట. సుహో పేరెంట్స్ నంబర్ వాళ్ళకి దొరకలేదు, అందుకే వాళ్ళు సియూన్ కి కాల్ చేస్తున్నారు. దీంతో మన హీరోకి ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే అతను ఇప్పుడు రెండు సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలి. ఎటు వెళ్ళాలా అని అతను ఆలోచిస్తూ అలా రోడ్ మధ్య ఫ్రీజ్ అయిపోయినప్పుడు సరిగ్గా అదే సమయానికి ఒక ట్రక్ మన హీరోని గుద్దేలా వస్తుంది. ఆ తర్వాత ఏమైందో మనకి తెలియదు. సీన్ ని అక్కడే కట్ చేసేస్తారు. ద యూనియన్ గ్యాంగ్ మెంబర్స్ జుంటే మరియు మిన్ని కొట్టి వాళ్ళకి బాధ కలిగిస్తారు. వాళ్ళ చేతి నుంచి ఆ డాక్యుమెంట్ ని కూడా వాళ్ళు తీసుకుంటారు. తర్వాత గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళిద్దరిని కిక్ చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అదే సమయానికి సీన్ లోకి పార్క్ ఎంట్రీ ఇస్తాడు. అతను చిన్న చిన్న గ్యాంగ్ మెంబర్స్ అందరినీ ఈజీగా కొట్టిపడేసి చాలా ఆక్రోషంగా మిన్ మరియు జుంటేని కొడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక అంతే, వీళ్ళ పని అయిపోయింది అని మనం అనుకుంటున్న సమయంలో అదే టైంలో బైక్ లో ఎవరో స్పీడ్ గా వచ్చి ఒక ఐరన్ రాడ్ ని యూజ్ చేసుకుని పార్క్ తలపైన గట్టిగా కొడతారు. అయినా పార్క్ అంత ఈజీగా కింద పడ్డు. అతను అక్కడున్న గ్యాంగ్ మెంబర్స్ ని కొట్టి మళ్ళీ తన దగ్గరికి బైక్ లో వేగంగా వస్తున్న వాడిని అబ్జర్వ్ చేసి కరెక్ట్ టైం కి ఆ బైకర్ మొహంలోనే గట్టిగా పంచిస్తాడు. దెబ్బకి వాడు అక్కడే అన్కాన్షియస్ అవుతాడు. తర్వాత పార్క్ అక్కడ ఆఖరిగా మిగిలిన వాడి మెడని కూడా గట్టిగా పట్టుకున్నప్పుడు జుంటేకి కాల్ వస్తుంది. అది అటెండ్ చేసిన అతను వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి హీరోకి యాక్సిడెంట్ అయ్యిందంట, అతను హాస్పిటల్లో ఉన్నాడు అని మ్యాటర్ చెప్తాడు. వెంటనే వీళ్ళు ముగ్గురు సియూన్ ని అడ్మిట్ చేస్తున్న హాస్పిటల్ కి వెళ్తారు. వాళ్ళు హీరో అన్కాన్షియస్ అయిన స్థితిలో ఐసీయూలో ఉండడం చూస్తారు. తర్వాత వీళ్ళు ముగ్గురు సియూన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. కానీ ఆమె వీళ్ళని తిడుతుంది, మీ వల్లే నా కొడుకు ఇలా ఉన్నాడు అని చెప్పి వాళ్ళని వెళ్లిపోమని అంటుంది. సియూన్ తను చెప్పినప్పుడే అబ్రాడ్ వెళ్లిపోయి ఉంటే ఈ యాక్సిడెంట్ జరిగుండేదే కాదు అనేదే తన బాధ. ఇంకో పక్క జిన్ను చూపిస్తే అతను వాళ్ళ డాక్యుమెంట్స్ లో ఇంపార్టెంట్ పేజ్ కనిపించట్లేదు అనే విషయాన్ని నోట్ చేస్తాడు. ఆ పేజ్ హీరోస్ దగ్గర ఉన్నదంతే అది వీళ్ళ గ్యాంగ్ కి చాలా డేంజర్. సో అతను తన మనుషులందరి దగ్గర మీరు ఆ పేపర్ ని తీసుకురావాల్సిందే అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. ఇక్కడ పార్క్ చాలా రోజుల తర్వాత మళ్ళీ తన ఇంటికి వెళ్తాడు. కానీ ఈసారి తన తండ్రి వాడిని తిట్టడు. మారుగా అతను పార్క్ కోసం మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి భోంచేస్తారు. అప్పుడు డాడీ పార్క్ ఇంతకు ముందు తనకిచ్చిన ఆ డబ్బు కట్టిని రిటర్న్ ఇచ్చి, ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, సో నువ్వు దీన్ని రిటర్న్ ఇచ్చే అని చెప్తాడు. అలాగే అతను నువ్వు లేని టైంలో నీ ఫ్రెండ్స్ నిన్ను చూడడం కోసం ఇంటికి వచ్చారు, వాళ్ళు నీకు చాలా మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు, నీకోసం కేర్ చేస్తున్నారు, అందులో ఒకతనైతే నిన్ను డిఫెండ్ చేస్తాడు కూడా అని సియూన్ గురించి చెప్తాడు. పార్క్ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు, ఎందుకంటే సియూన్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. తను తన ఫ్రెండ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తను విఫలమవుతున్నానని పార్క్ చాలా గట్టిగా ఏడుస్తాడు. ఇంకా జుంటేని చూపిస్తే అతని దగ్గరే ఆ ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్ పేపర్ ఉంటుంది. అతను ధైర్యం చేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆఫీసర్స్ దగ్గర ఆ గ్యాంగ్
వాళ్ళ గురించి చెప్పి ఆ పేపర్ ని చూపిస్తాడు. అయినా ఇతను ఇంత పెద్ద విషయం చెప్తున్నా ఆ ఆఫీసర్ పెద్ద యాక్షన్ ఏం తీసేలా కనిపించడు. సో జింటే ఆ పేపర్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అతను బయట నడుస్తూ ఉన్నప్పుడు ద యూనియన్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చి అతని సరౌండ్ చేస్తారు. వాళ్ళు జుంటేని కిడ్నాప్ చేసి వాళ్ళ షేడీ అయిన ఒక ప్లేస్ కి తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు జుంటేని చాలా దారుణంగా కొడతారు. అలాగే అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్ పేపర్ ని తీసుకుని దాన్ని అతని కళ్ళ ముందే తగలబెట్టేస్తారు. తర్వాత వాళ్ళు పని అయిపోయిందని జిన్కి కాల్ చేసి విషయం చెప్తే అతను జున్కి ఫోన్ ఇవ్వమని చెప్పి అతని దగ్గర నీ దగ్గర ఖచ్చితంగా ఆ పేపర్ యొక్క ఫోటో కాపీ ఉంటుంది అని నాకు తెలుసు. సో నువ్వు సేఫ్ గా ఉండాలంటే అది ఇప్పుడే డిలీట్ చేయి అంటాడు. కానీ జున్ కుదరదని అంటాడు. దాంతో ఆ గ్యాంగ్ మెంబర్స్ అతని నేల మీద వేసి కంటిన్యూస్ గా కిక్ చేస్తారు. అప్పుడు అక్కడికి లీవ్ వస్తాడు. అతను ఇప్పుడు ఈ గ్యాంగ్ లో ఒకతను కాదు. అయినప్పటికీ అతను జున్ దగ్గరికి వచ్చి ఎందుకురా తనలు కాస్తున్నావు, ఆ ఫోటో ఏదో డిలీట్ చేసే అని చెప్తాడు. కానీ జున్ అప్పటికీ ఒప్పుకోడు. వీడు వీక్ గా ఉన్నప్పటికీ వీడికి ధైర్యం లాయలిటీ అంతా చాలా ఎక్కువగా ఉంది. సో లీ ఇది చూసి ఇంప్రెస్ అవుతాడు. అతను జున్ని కాపాడాలి అని నిర్ణయించుకుని అక్కడ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కొడతాడు. వాళ్ళందరినీ అతను అక్కడే నీల్ డౌన్ చేయించి పార్క్ కి కాల్ చేసి జున్ని వచ్చి తీసుకువెళ్ళమని చెప్తాడు. పార్క్ మరియు మిన్ వచ్చి ఇంజూర్ అయిన జుంటిని రెస్క్యూ చేస్తారు. పార్క్ వెళ్లే ముందు లీకి థ్యాంక్ యూ చెప్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది లీ జుంటిని సేవ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ చాలా క్లోజ్ గా ఉన్నారు. అందరూ ఒకరిని ఒకరు కేర్ చేసుకుంటున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ లోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. ఇంకో పక్క జిన్ తన బేస్ కి వెళ్లి చూస్తే ఈసారి అక్కడ ఆ మాఫియా వాళ్ళు చాలా మంది వచ్చుంటారు. వాళ్ళు ఈ బుల్లీస్ అందరినీ కొట్టి కూర్చోబెట్టుంటారు. బాస్ యొక్క అసిస్టెంట్ జిన్ దగ్గర మళ్ళీ నాకు పోలీసులు కాల్ చేశారు, నువ్వేం పని చేస్తున్నావు ఇక్కడ, సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తెచ్చుకో, ఇదే నువ్వు చేసే ఆఖరి తప్పు అయి ఉండాలి, నెక్స్ట్ టైం నువ్వు మిస్టేక్ చేస్తే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం పార్క్ ఆ బుల్లీస్ అందరికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని అతను ఒక మెగాఫోన్ తీసుకుని జిన్ యొక్క స్కూల్ కి వెళ్లి వార్ డిక్లేర్ చేస్తాడు. టైం మరియు ప్లేస్ నువ్వే చెప్పు అని అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇది విని జిన్ కూడా నవ్వుతాడు. ఎందుకంటే అతనికి కూడా సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయాలి. ఇలాంటి ఒక ఛాన్సే అతనికి కూడా కావాలి. కానీ మన హీరోస్ కి ఒక పెద్ద సమస్య ఉంది. ద యూనియన్ అనే గ్యాంగ్ లో అన్ని స్కూల్ కి చెందిన రౌడీ పిల్లలు ఉంటారు. సో వాళ్ళని ఎదిరించి వీళ్ళ నలుగురు మాత్రం ఫైట్ చేయలేరు కదా. సో మిన్ వీళ్ళ స్కూల్ బ్రాడ్కాస్ట్ రూమ్ కి వెళ్లి అతను అందరినీ ఈ వార్ లో జాయిన్ అవ్వమంటాడు. మనందరికీ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు కదా, ఈ బుల్లీస్ అందరినీ ఆపాలంటే అందుకిది ఒకటే మార్గం, అందరూ పదండి వాళ్ళ అంతు తేల్చేద్దాం అని చెప్పి మోటివేషన్ ఇస్తాడు. తర్వాత పార్క్ సియూన్ ని చూడడం కోసం హాస్పిటల్ కి వెళ్తాడు. ఈసారి సియూన్ వాళ్ళ మమ్మీ లాస్ట్ టైం అతన్ని తిట్టినందుకు అతనికి సారీ చెప్తుంది. అలాగే తను పార్క్ ని లోపలికి తీసుకువెళ్లి సియూన్ యొక్క అసలు కండిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నిజానికి సియూన్ కి పెద్దగా గాయాలేం తగలేదు. ఆ యాక్సిడెంట్ యొక్క షాక్ వల్ల అతను ఇప్పుడు ఒక టెంపరరీ కోమాలో ఉన్నాడు. చాలా రోజులుగా అతను సరిగ్గా నిద్రపోలేదు కనుక అతని మైండ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. సో అతను ఎప్పుడైనా మేలుకుంటాడు అని చెప్తుంది. అని సరిగ్గా అప్పుడే సియూన్ మేలుకుంటాడు. కళ్ళు తెచ్చిన హీరో ఫస్ట్ సుహో గురించి అడుగుతాడు. పార్క్ సుహోకేం కాలేదు, అతని నానమ్మ ఇప్పుడు అతన్ని చూసుకుంటున్నారు, సో నువ్వేం భయపడుకో అని ధైర్యం చెప్తాడు. సియూన్ వెంటనే డిశ్చార్జ్ అయి సుహోని అడ్మిట్ చేస్తున్న హాస్పిటల్ కి వెళ్లి అతన్ని మీట్ అవుతాడు. అతని హార్ట్ రేట్ అంతా నార్మల్ అయి ఉంటుంది, కానీ అతను ఇంకా కోమాలోనే ఉంటాడు. తర్వాత హీరో బయటికి వచ్చి తన మిగతా ఫ్రెండ్స్ ని కలుస్తాడు. జుంటే మరియు మిన్ కూడా సియూన్ ఇలా సేఫ్ గా ఉండడం చూసి చాలా రిలాక్స్ అవుతారు. తర్వాత వీళ్ళు వార్ జరగబోయే ప్లేస్ కి వెళ్లి వీళ్ళు ద యూనియన్ ని ఎదుర్కొనే వీళ్ళ ప్లాన్ ని డిస్కస్ చేస్తారు. హీరో ఆ గ్యాంగ్ వాళ్ళందరూ ఒకటిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఓడించలేము అని ఆలోచించి అతను ఆ గ్యాంగ్ ని ముందు విడగొట్టాలి అనే ప్లాన్ తో లీని వెళ్లి మీట్ అవుతాడు. గతంలో లీ ఆ గ్యాంగ్ కి అసిస్టెంట్ లీడర్ కనుక సియోన్ అతని దగ్గర ఆ గ్యాంగ్ చేసే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ గురించి అడుగుతాడు. అందుకు లీ కూడా పెద్దగా ఏం అడగకుండా ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. తర్వాత హీరో ఆ డీటెయిల్స్ ని యూజ్ చేసుకుని ఫేక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ని రెడీ చేసుకుని చాయిస్ సహాయంతో ఫోటోస్ ని అందరి మధ్య షేర్ చేస్తాడు. సో జిన్ వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు అనే రూమర్ అందరి మధ్య స్ప్రెడ్ అవుతుంది. సో బుల్లీస్ అందరూ జిన్ ఎక్కువ డబ్బులు సంపాదించి వాళ్ళకి తక్కువ డబ్బులే ఇస్తున్నాడు అని ఇరిటేట్ అవుతారు. మనకి ఇప్పుడు జిన్ని చూపిస్తారు. వారికి ముందు అతను ఒక ఆర్ఫనేజ్ కి వెళ్తాడు. యాక్చువల్లీ జిన్ ఒక అనాథ. అతను ఈ ఆర్ఫనేజ్ లోనే పెరిగాడు. చిన్నప్పుడు తను పార్క్ ని ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకువచ్చిన మెమరీస్ అన్ని అతనికి గుర్తుకు వస్తాయి. జిన్ అక్కడ కేర్ టేకర్ ని వెళ్లి కలిసి ఆమెకి చాలా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అతను ప్రతి నెల డబ్బులు డొనేట్ చేస్తాడు. కానీ ఈసారి ఆ కేర్ టేకర్ అతను ఇచ్చిన డబ్బులు అక్సెప్ట్ చేయదు. నువ్వు ప్రతి నెల ఎక్కువ అమౌంట్ ని ఇస్తున్నావు, ఈ డబ్బులంతా నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు, కానీ నాకు అనుమానం వస్తుంది, ప్రతి నెల డొనేట్ చేయాలని లేదు అని తను చెప్తుంది. సో అప్పుడే మనకి తెలుస్తుంది జిన్ తన డబ్బులు మొత్తాన్ని ఈ ఆర్ఫనేజ్ కి డొనేట్ చేస్తున్నాడు అని. అక్కడ సీన్ కట్ చేస్తే మనకి వార్ జరగబోయే రోజుని చూపిస్తారు. ఆ రోజు వర్షం పడుతూ ఉంటుంది. పార్క్ మరియు జిన్ ఆల్రెడీ ఆ స్పాట్ కి వచ్చేస్తారు. జిన్ తన మనుషులు చాలా మంది రాకపోవడని వచ్చేస్తాడు. సో హీరో స్ప్రెడ్ చేసిన రూమర్స్ వర్క్ అయ్యాయి. జుంటే మరియు మిన్ కూడా గొడుగు పట్టుకుని ఫైట్ జరిగే ప్లేస్ కి వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల సౌండ్ వినిపించి తిరిగి చూస్తే వాళ్ళ స్కూల్ కి చెందిన చాలా మంది పిల్లలు వచ్చుంటారు. వాళ్ళు ఆ బుల్లీస్ ని ఎదిరించి ఫైట్ చేయడానికి సిద్ధపడున్నారు. వీళ్ళందరూ
వీళ్ళంతా ఒక టనల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడే చాయ్ ఇంకా అతని గ్యాంగ్ మెంబర్స్ కూడా వస్తారు. వాళ్ళు కూడా తమ స్కూల్ కోసం ఇంకా జిన్ పైన రివెంజ్ తీసుకోవడం కోసం వీళ్ళతో జాయిన్ అవుతారు. ఇలా వీళ్ళ ఆర్మీ పెద్దదవుతుంది. మరోపక్క సియూన్ ని చూపిస్తే అతను ఎవరికీ తెలియకుండా ఒక గేమ్ సెంటర్ కి వచ్చి లీని మీట్ అవుతాడు. లీ సియూన్ కి ద యూనియన్ చేసే ఇల్లీగల్ పనులకి ఎవిడెన్స్ ఉన్న మొబైల్ ని ఇస్తాను అని ప్రామిస్ చేస్తుంటాడు. అతను చెప్పినట్టే ఆ ఫోన్ తీసి సియూన్ కి ఇస్తాడు. కానీ అది ఒక ట్రాప్. వెనక నుంచి ఒక అతను వచ్చి మన హీరో మెడ పట్టుకుని అతన్ని అన్కాన్షియస్ చేస్తాడు. ఇక్కడ స్కూల్ వాళ్ళంతా పార్క్ ని వెళ్లి మీట్ అవుతారు. అతను కూడా ఇంత మందిని చూసి సంతోషపడతాడు. కానీ వాళ్ళలో సియూన్ కనిపించడు. సియూన్ ఎక్కడ అని అతను తన ఫ్రెండ్స్ దగ్గర అడిగితే వాళ్ళు అతను నీతో ఉన్నాడు అని మేము అనుకున్నాం అని చెప్పి వెంటనే అతనికి కాల్ చేస్తారు. కానీ హీరో కాల్ లిఫ్ట్ చేయడు. సియూన్ జుంటేకి నేను గేమ్ సెంటర్ కి వెళ్తున్నా అని మెసేజ్ పెట్టుంటాడు. కాబట్టి అతను నేను వెళ్లి సియూన్ కి ఏమైందో చూస్తా అని చెప్పి వెంటనే బయలుదేరతాడు. ఇక్కడ ఈ రెండు గ్రూప్స్ కి మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. అందరూ తమ చేతిలో ఉన్న గొడుగుల్ని విసిరేసి ఎనిమిస్ తో చాలా బ్రూటల్ గా ఫైట్ చేస్తారు. పార్క్ చాలా మందిని కొడతాడు. అలాగే అక్కడ జిన్ చాలా మందిని కొడుతుంటాడు. సో ఈ వార్ ఇక్కడ ఫుల్ ఇంటెన్స్ గా జరుగుతున్నప్పుడు మనకి ఇంకో పక్క అన్కాన్షియస్ అయిన మన హీరో కళ్ళు తెరిచినట్టు చూపిస్తారు. అతను సడన్ గా లేచి తనని కొట్టిన వాడిపైన దాడి చేస్తాడు. ఆయన ఈ హీరో చాలా ఫోర్స్ గా వాడిని కొట్టినా వాడు సైజ్ లో చాలా పెద్దగా ఉండడం వల్ల అతనికి ఏం కాదు. అతను సియూన్ పైన దాడి చేస్తాడు. కొంచెం సేపట్లో జుంటే ఆ గేమ్ సెంటర్ కి వస్తాడు. చూస్తే లోపల నుంచి మన హీరో మాత్రం చాలా దెబ్బలతో బయటకు వస్తాడు. సో చాలా కష్టమైన అతను ఆ ఎనిమిని కొట్టేశాడు. కానీ ఇక్కడే ట్విస్ట్. వీళ్ళు తప్పించుకోవాలి అనుకున్నప్పుడు హీరో కొట్టిన వాడు మళ్ళీ లేచి వస్తాడు. సో వాడి పని ఇంకా అవ్వలేదు. అతను మన హీరోని కిందికి తూసి కొడతాడు. అప్పుడు జుంటే సియూన్ ని కాపాడడం కోసం ఒక బౌలింగ్ బాల్ తో అతన్ని కొట్టి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుని అతన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అండ్ ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని హీరో వాడిని ఫినిష్ చేసేస్తాడు. తర్వాత అతను జుంటిని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాడికి ఒక బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఉంటుంది. అందువల్ల అతను అసలు లేవలేకపోతాడు. హీరో మనం హాస్పిటల్ కి వెళ్దాం అంటాడు. కానీ జున్ ఒప్పుకోకుండా మన ఫ్రెండ్స్ కి నీ హెల్ప్ కావాలి, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నన్ను నేను చూసుకుంటా అని చెప్తాడు. ఇక్కడ ఫైట్స్ అని జరుగుతున్న ప్లేస్ లో మిన్ ఆపోనెంట్ గ్యాంగ్ లో ఒక స్కిల్డ్ ఫైటర్ తో ఫైట్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ చాలా టెన్స్ గా ఉంటుంది. ఆ గ్యాంగ్ మెంబర్ మిన్ కాల్లోనే కొడుతుంటాడు. కానీ మిన్ దెబ్బలు తగులుతున్నా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఒక ఫ్లయింగ్ కిక్ చేసి ఆ ఎనిమిని ఓడిస్తాడు. అందరూ చాలా బాగా ఫైట్ చేస్తుంటారు ఎక్సెప్ట్ చాయ్ తప్ప. వాడు ఎనిమిస్ చేత దెబ్బలు కాస్తూనే ఉంటాడు. ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టలేకపోతాడు. వీడికి ఫైట్ చేయడం కూడా తెలియదు. బ్యాటిల్ ఫీల్డ్ లో కామెడీ చేస్తుంటాడు. ఇలా కొంతసేపు తర్వాత పార్క్ మరియు జిన్ ఒకరిని ఒకరు చూసుకుంటారు. సో వీళ్ళ మధ్య ఫైనల్ ఫైట్ మొదలవుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా కొట్టుకుంటారు. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. కానీ అంతకన్నా ముఖ్యంగా వీళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడే వీళ్ళకి వీళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తుకు వస్తాయి. పార్క్ జిన్ యొక్క షోల్డర్ ని టార్గెట్ చేసి అతన్ని కొడుతూ ఉంటాడు. అతన్ని చాలా వీక్ చేస్తాడు. కానీ జిన్ ఒక ఛాన్స్ ని యూజ్ చేసుకుని పార్క్ ని గట్టిగా కొడతాడు. ఇద్దరు టైర్డ్ అయిపోయి బార్లే నిల్చుని ఫైట్ చేస్తుంటారు. లాస్ట్ కి పార్క్ ఫస్ట్ కింద పడతాడు. అంతే. ఇది చూసి అందరూ షాక్. చుట్టూ జరుగుతున్న ఫైట్స్ అన్ని ఒక్కసారిగా ఆగిపోతాయి. ఒక లీడర్ కింద పడిపోయాడు. ఇక గెలుపు బుల్లిస్దే అని అందరూ అనుకుంటున్న సమయంలో మిన్ ఓటాన్ని ఒప్పుకోకుండా అతను జిన్ తో ఫైట్ చేయడం కోసం వెళ్తాడు. కానీ ఆ సమయంలో అతన్ని ఎవరో ఆపి వాళ్ళు జిన్ తో ఫైట్ కి ముందుకు వెళ్తారు. అది మరి ఎవరో కాదు, మన హీరో సియూన్. చేతికి ఒక నకల్స్ వేసుకుని ఉంటాడు. జిన్ ఆల్రెడీ ఫైట్ చేసి టైర్డ్ అవడం వల్ల హీరోకి ఇంకా జిన్ కి మధ్య ఫైట్ చాలా ఈక్వల్ గా వెళ్తుంది. అంతే ఎక్కువ సేపు కి వెళ్తూ జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఈక్వల్ గా అనిపిస్తుంది. తర్వాత జిన్ పై చేయ పొంది అతను మన హీరోని చాలా ఘోరంగా కొడతాడు. వాడి ఒక్కో దెబ్బ చాలా బ్రూటల్ గా ఉంటుంది. కానీ సియూన్ చాలా కష్టపడి జిన్ యొక్క కాలిని ఏం చేసి కంటిన్యూస్ గా పనిచేస్తాడు. అతను ఆ ఫైట్ మొత్తంలోనూ జిన్ కాలిని మాత్రమే టార్గెట్ చేస్తుంటాడు. జిన్ కి ఒక కాలు రాదు, చెయ్యి కూడా సరిగ్గా పనిచేయదు. అయినా అప్పటికీ కూడా అతను మన హీరోని గట్టిగా కొడతాడు. వాడిచ్చే ఒక్కో పంచ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మన హీరో వాటిని అస్సలు తట్టుకోలేకపోతాడు. వాడికి కళ్ళు తిరుగుతుంటాయి. కింద పడ్డా కూడా అతను చాలా కష్టపడి నిల్చుంటాడు. అతను జిన్ ని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను తప్పుకోగానే సియూన్ కింద పడిపోతాడు. అయినప్పటికీ సియూన్ చాలా కష్టపడి జిన్ ని కిందకి తోసి ఈసారి మళ్ళీ నకుల్స్ తో వాడి కాలిని సివియర్ గా డ్యామేజ్ చేసేస్తాడు. బట్ చాలాసేపు తర్వాత హీరో ఎంత ప్రయత్నించినా ఫైనలీ వీళ్ళ మధ్య జరిగిన ఈ ఫైట్ లో జిన్నే విన్ చేస్తాడు. కానీ ఇదే మన హీరో యొక్క ప్లాన్. అతను జిన్ని బాగా ఇంజూర్ చేస్తాడు. సో లాస్ట్ కి పార్క్ మళ్ళీ లేచి అతను జిన్ని గట్టిగా కొట్టి అతన్ని మళ్ళీ లేవలేనట్టు చేస్తాడు. ఇలా చాలా కష్టాల తర్వాత వీళ్ళు ఫైనల్లీ జిన్ని ఓడించి ఈ వార్ ని విన్ చేస్తారు. మన హీరో వాళ్ళ గ్రూప్ లో అందరూ చాలా సంతోషపడతారు. ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేస్తారు. ఇకపైన వీళ్ళకి ద యూనియన్ అనే ఆ గ్యాంగ్ తో ప్రాబ్లమ్స్ ఉండవు. సియూన్ జుంటిని చూస్తాడు. అతను కూడా సేఫ్ గా ఉండడం చూసి రిలాక్స్ అవుతాడు. అక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత కథ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. పార్క్, సియూన్, మిన్ మరియు జుంటే వీళ్ళ నలుగురు ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్
గురించి ఆలోచించకుండా చాలా ఫ్రీగా వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చాయ్ వీళ్ళ స్కూల్ కి ప్రెసిడెంట్ కూడా అయి ఉంటాడు. మిన్నతిని పోస్టర్ చూసి కామెడీ చేస్తుంటాడు. ఇలా వీళ్ళు ఇక్కడ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇంకో పక్క జిన్ సంగతికి వస్తే వాడు కనిపించట్లేదు. మనిషి ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. సియూన్ వాళ్ళు స్కూల్ గ్రౌండ్ లో ఎప్పట్లా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాన్ని అటెండ్ చేసిన అతను వెంటనే తన ఫ్రెండ్స్ ని తీసుకుని సూహోని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కి పరిగెడతాడు. చూస్తే అక్కడ సూహో కోమ నుంచి రికవర్ అయి ఉంటాడు. అతను వీల్ చైర్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాడు. హీరో తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. సూహో వాడిని పలకరించి వెనకున్నారే వాళ్ళు ఎవరు అని అడుగుతాడు. అందుకు సియూన్ వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. సూహో కూడా సంతోషపడతాడు. ఇంకా మనకి లీని చూపిస్తారు. అతను ఆ మాఫియా వాళ్ళ అసిస్టెంట్ ని వెళ్లి మీటే మాట్లాడతాడు. జిన్నిక లేడు కనుక అతని పొజిషన్ ని ఆ అసిస్టెంట్ లీకి ఇస్తాడు. లాస్ట్ కి మనకి జిన్ చనిపోయాడు అన్నట్టు ఒక సీన్ చూపిస్తారు. అతని ఫోటో ముందు మన హీరో ఇంకా తన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళలో ముఖ్యంగా పార్క్ మరియు మిన్ అయితే చాలా బాధపడి ఏడుస్తారు. కానీ జిన్ నిజంగానే చనిపోయాడా లేదా అనేది మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వరు. సో ఇక్కడితో ఈ సీజన్ ఎండ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ కథ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. ఈ వీడియో వేయడానికి కొంచెం లేట్ అయిపోయింది, కానీ నెక్స్ట్ టైం కి వేస్తా. సో ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా మూవీస్ లేదా సిరీస్ కావాలంటే అది కూడా కింద కమెంట్ చేయండి. మీ కమెంట్స్ అన్ని నేను చదువుతా. సో ఇంకో మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.